వెల్కమ్ టు బోల్డ్ టాక్ విత్ వేణుబిక్కి. ఈరోజు మనతో పాటు ఉన్నారు. మనం ఏం చెప్పాలి ఆయన గురించి. దాదాపు 400 సినిమాలు, 50 సంవత్సరాల సినీ ప్రస్థానం, నట ప్రస్థానం అని చెప్పుకోవాలి. హేమసుందర్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. మీ అందరికీ కూడా నమస్కారం. సినిమా విషయాలు, సినిమా మాటలన్నా, సినిమా కబుర్లన్నా ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తాం ప్రతి ఒక్కళ్ళు. ఒక మాట చెప్పనా అండి? చెప్పండి. ఇప్పుడు ప్రపంచంలో రకరకాల వ్యాపకాలు ఉన్నాయి. అవును. పొలిటికల్, బిజినెస్, అది ఇది. చిత్రాలు, సినిమాలు అన్నది దీంతో కంపేర్ చేస్తే నథింగ్ స్టాండ్స్ అండి. నో పాలిటిక్స్, నథింగ్. దీంతో ఏంటంటే ఫస్ట్ చూడగానే అనాలి జనాలు. ఆ గుణం ఒక్క దీనికే ఉంది. ఓకే. నాకు తెలియగానండి ఈరంకి శర్మ గారని ఒక డైరెక్టర్ నాకు లైఫ్ ఇచ్చింది ఆయన. నేను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ని కూడా. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నా దగ్గర అప్పుడు అంటే 70s, లేట్ 70s నా దగ్గర 15 లక్షలు ఉన్నాయండి. ఇట్స్ గుడ్ అమౌంట్ ఆ రోజుల్లో. నేను యాక్ట్ చేయాలి, హీరోని అయిపోదామని కాదండి. నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి నిలబడుతున్నానండి. నేను వెళ్ళి ఓటు అడగడానికి వెళ్ళగానే మీరా అనాలి జనాలు. అమ్మ నేను పలానా అని చెప్పుకోకూడదు. చూసారా ఎంత స్ట్రాంగ్ ఇది. అలాంటి వ్యక్తి కనిపించారు ఆ రోజుల్లో. అంటే సినిమా ఇండస్ట్రీలోకి రావటం ఒక రకంగా అదృష్టం అండి. ఇట్స్ ఎ స్పెషల్ ఇండస్ట్రీ సార్. అంటే ఏదో నేనున్నాను కాబట్టి ఊరుకోవడం కాదు. ఈ ఇండస్ట్రీ లక్షణం అది. దీనికి ఉన్న గ్లామర్ లేదు. నేను ఒక మాట చెప్పనండి. ఇప్పుడు ఇంతమంది మినిస్టర్స్ ఉన్నారు అందులో. సార్ రేపు సినిమా తీస్తున్నాం, అందులో కరెక్ట్గా మీలాగే కావాలండి, మీరు చేస్తారా అంటే మినిస్టర్ గారు ఎస్ అంటారండి. అంటే మరీ చంద్రబాబును మోడీ గారు కాదు చెప్తున్నా. అలాంటి ఇండస్ట్రీ ఇది. చిత్రమైన ఇండస్ట్రీ అండి. చిత్రసయం అంటే చిత్రం. ఎలా ఉంది సార్ లైఫ్? ఎలా ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్? ఎందుకంటే ఏం చేయట్లేదు. ఐఎమ్ డూయింగ్ నథింగ్. ఏం చేస్తున్నాను? నథింగ్ చేస్తున్నాను. నాట్ దట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఐఎమ్ డూయింగ్ నథింగ్. దట్స్ ఆల్సో ఏ థింగ్. ఒక 50 సంవత్సరాలు గట్టిగా బిజీగా గడిపారు లైఫ్. ఆఫ్ కోర్స్. ఇప్పుడు పొజిషన్ ఏంటి, ఏం చేస్తున్నారు, మీ వ్యాపకాలు ఏంటి అనేది ఈ విషయానికి వస్తే అంటే నేను చెప్పుకోవడం సిగ్గుపడనండి. ఏమీ చేయటం లేదు, దర్జాగా హ్యాపీగా. ఆ మాట ఎంతమంది అనగలరండి? ఏం చేయట్లేదు, రియల్లీ ఏం చేయట్లేదండి. వంకాయలు, బీరకాయలు, మిరపకాయలు కూడా షాప్కి వెళ్ళినా కొన్నాం. నథింగ్. డోర్ స్టెప్కి వచ్చేస్తున్నాయి అయ్యే అంతే. అదే కాదు, నాకు ఇంట్లో పని చెప్పరు. ముసలాడని ఏమో అని కానీ పని చెప్పరు. నేను పని చేయను. పిల్లల్లో సెటిల్డ్ అంతా. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి ఏమో నౌ షీ ఈజ్ ఇన్ బెంగళూరు. ఓకే. చార్టెడ్ అకౌంటెంట్ అల్లుడు గారు. వాళ్ళు దే ఆర్ వెరీ వెల్ ఆఫ్. ఓకే. నా కొడుకు రిలయన్స్లో, ఏంటా రిలయన్స్ వాళ్ళు ఇది వేరే ఆఫీస్కి వెళ్ళమంటే లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటాడు. వాడు ఆ ఉద్యోగం చేస్తున్నట్టే నాకు అనిపించదు. నిజమండి. చాలా మంది పొజిషన్ అదే అండి. ఇప్పుడు ఇంట్లోనే ఉండి పని చేస్తున్నారు. ఇంట్లో ఉండే నాకేమో కంప్యూటర్ స్పెల్లింగ్ తెలుసు అంతే, ఇంకేమీ తెలియదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ హైటెక్. ఓకే. నా మనవడు, అయ్యా మీరు నమ్మరండి, ఫోను వాడు ఫోన్ తీసుకుంటాడు, ఏవో ఆటలు పెట్టుకుంటాడు. ఒరే ఫోన్ చేయాలి ఊరా అంటే ఇస్తాడు. ఆ ఆటల నుంచి దీనికి తీసుకురావడానికి, ఫోన్ చేయడానికి చచ్చే చావు. నాకు ఏది నొక్కినా ఏదో వస్తుంది, అది రాదు. అలా తాతని వచ్చేసాడు. వారిని ఎంత ఉంటాడండి. అదే వాడికి ఎంత కమాండ్. సెల్ ఫోన్ జనరేషన్ అంతా కూడా 5G జనరేషన్ అయిపోయింది. మీరేం చదువుకున్నారు? SSLC గ్రాడ్యుయేట్. వావ్ అన్నారా? పెద్ద చదువు అప్పట్లో. SSLC 3వ సారి పాస్ అయ్యానండి.
ఫస్ట్ టైం ఫెయిల్, సెకండ్ ఫెయిల్, థర్డ్ టైం పాస్ అయ్యేందుకు గ్రాడ్యుయేట్లు ఉంటున్నా. ఆఫ్ కోర్స్ ఆ రోజుల్లో అదే ఎక్కువ కదా. ఎస్ఎల్సీ ఎక్కువ ఏంటి సార్ ఆ రోజుల్లో ఉంది. నేను కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా వచ్చింది ఇంగ్లీష్ మీకు ఫ్లూయెంట్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ అవి? అదంటారా, దట్స్ బికాస్ ఆఫ్ లిటరేచర్. నాకు పుస్తకాలు పిచ్చి మామూలు కాదు. అంటే ఏదో చెప్పినట్టు అది కుష్టి వ్యాధిలాగా వదలలేదు ఇప్పటికీ. పుస్తకాలు పుస్తకాలు పుస్తకాలు. ఈ మధ్యన ఈ ముండొచ్చి సెల్ వచ్చి తగ్గింది కానీ లేకపోతే ఇప్పుడు పుస్తకాలు ఏంటి. ఓకే, థర్డ్ ఫామ్లో ఉంటప్పుడు అటు ఇటుగా ఈ లిటరేచర్ మీద కొనుబడింది. లిటరేచర్ కాదు, పుస్తకాల కథల మీద. ఈ చందమామ ఇవి ఎప్పుడు చదివాడిని కాదండి. ఈ రష్యన్ లిటరేచరు, ఇంగ్లీష్ లిటరేచర్. రష్యన్ లిటరేచర్ అంటే రష్యా భాష ఇంగ్లీష్ భాష కాదు, ట్రాన్స్లేషన్. ఓకే, ఏ డాస్టోయెవ్స్కీ, పుష్కిన్, గొగోల్ ఒకరేంటి. నాకు ఫేవరెట్ ఇది రష్యన్ లిటరేచర్, నాకు చాలా నచ్చుతుంది. ఓకే, ఈ మహామహులు అండి, ఒక్కొక్కరు చిన్నాళ్ళు కాదు. పుస్తకాలు పుస్తకాలు పురుగుని అక్కడ. ఇప్పుడు చదివిందంతా ఎందుకు పనికి వచ్చిందిరా జీవితంలో అంటే స్ట్రైట్ ఆన్సర్ లేదు కానండి, పనికి వస్తుంది. అది ఎక్కడో ఇంకుతుంది ఈ బ్రెయిన్లో, ఎక్కడో ఒక దగ్గరే. డెఫినెట్లీ లిటరేచర్ అంటే ప్రాణం నాకు. నేనేం రాయకపోయినా ఆ రాసేది ఏమిటి, ఎలా ఉంది అని ఒక రకమైన దీనికి వస్తా. అబ్జర్వేషన్ ఉంది. ఓకే, గడిచిపోయండి. సోంబేర్లకి ఏంటి పుస్తకం పడడం, అయ్యో భలే వాళ్ళు కూర్చొని పుస్తకం చదవడం. నాలెడ్జ్ ఉంటుంది, నాలెడ్జ్ అనేది ఏమి నాలెడ్జ్ లేదు. ఓకే, ఇప్పుడు ఏమొచ్చిందంటే నాలెడ్జా ఇప్పుడు ఎలా ఉన్నారు, ఎంత సంపాదించారు, అది కదా అందరు సందేహాలు. ఎంత సంపాదించారు మీరు అడిగేసారా? మీరే చెప్పారు. ఈవేళ అనుకోకుండా పర్స్ కూడా పెట్టుకురాలేదు. 500 600 ఉంటాయి. అదేనా సంపాదించడం మానేసి చాలా ఏళ్ళు అయింది. ఎవరైనా ఇప్పుడు ఇంటర్వ్యూలకి వాళ్ళు కానీ ఇచ్చి ఉంటే కొంత ఉండేదేమో. నేను ఇంటర్వ్యూలకి ఇవ్వరు అనుకుంటాను, నాకు తెలియదు. కొంతమందికి ఇస్తారేమో. ఇంటర్వ్యూ అడగను, తీసి వెళ్ళిపోతుంటాను. నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్కి ఇస్తే కొంచెం ₹1,00,000 అలాగే. అంటే ఇప్పుడు సంపాదించారా, ఇప్పుడు ఎంత సంపాదించారని కాదు, మీ కెరీర్లో ఎప్పుడు చెప్పనా. అంటే చాలాసార్లు మాటలు వచ్చింది ఇది. చెప్పండి సార్. మా ఆవిడ కొంచెం ఉన్నింటి ఆవిడ, వాళ్ళ నాన్నగారు వాళ్ళు డబ్బున్న వాళ్ళు. అంటే ర్యాలీ సైకిల్ కొనుక్కోవడమే గొప్ప అనుకునే టైంలో వాళ్ళ ఇంట్లో 2 కార్లు ఉండేవి, బాగా ఉన్నవాళ్ళు. ఆ ఇంటి నుంచి వచ్చింది నా పెళ్ళం. దగ్గర ఒక 60 తులాల బంగారంతో వచ్చిందండి. తిరిగి ఇంక చాలే ఇండస్ట్రీ, ఇంక మనకి ఆ దరి కనిపించట్లేదని చెప్పి తిరిగి వెళ్ళిపోదామని బండెక్కేసాం. నల్ల పూసలతో బండెక్కింది. అంటే బంగారం అంతా తాకట్టు పెట్టడము, అమ్మడం ఎప్పుడు లేదండి. మార్టిగేజ్ చేస్తాం, విడిపించుకోవాలా, విడిపించుకోం, వదిలేయడం. దాని బదులు అమ్మేస్తే కొంచెం ఎక్కువ వచ్చేవేమో. అలాంటి వెర్రివేధ పనులు చాలా చేశాను. బట్ నో రిగ్రెట్స్, లైఫ్ అంతే కదా, అన్నీ నేర్పుతుంది. ఆ రకంగా ఏం సంపాదించలేదండి, ఏమి నేనంటూ ఏం సంపాదించలేదు. ఓకే, అండ్ నో కంప్లైంట్స్. దానికి ఎవరో కారణం ఏం కాదండి. ఒకవేళ అది కారణం ఎవరో అంటే అది నేను, ఇంకెవరు కాదు. మరి ఇంట్లో మీ సహధర్మచారిని ఆవిడ పట్టుబట్టలేదా ఏంటి, మళ్ళీ ఎలా అయిపోతున్నావు ఏంటని? మరి దాని కర్మ రాసి ఎలా ఉంది, ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలని చేసుకుంది, భరిస్తుంది. అంటే జాగ్రత్త చెప్తుంటారు కదా కాస్త, అలాంటి జాగ్రత్తలు ఏమి లేకపోతే సంపాదించాలని పోరు పెట్టడం కానీ అది లేదు. కంటితో చూస్తుంది, తప్పు నాదేం కాదు. పోతే మొదటి నుంచి కూడా అండి నాకు పరిగెత్తడం నచ్చదు. ఐ డోంట్ రన్. నడుస్తుంటాను, దారిలో ఏం తగిలితే అవి అంతే. ఎక్కడికో వెళ్ళాలి, ఒక గమ్యం, గురి, గోలు ఇలా ఇవన్నీ పెట్టుకుంటేనే మనశ్శాంతి పోతుందండి. నో గోల్ నథింగ్. ఊపిరి తీసుకుంటున్నావా, ఫ్రీగా వెళ్తుందా, హ్యాపీ.
దానికైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, అది వేరు. అలాగే నేను ఇన్ పర్టికులర్ దేన్ని కేర్ చేయనండి, దేని మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపను. ఫెయిల్యూర్ అన్నదానికి అసలు సక్సెస్కి ఏం చేస్తే ఫెయిల్యూర్ అన్నది, దేర్ ఇస్ నో ఎయిమ్, నో గోల్. ఓకే. యాక్టింగ్ ఎలా స్టార్ట్ అయింది సార్? మరి గోల్ అంటే గోల్ లేదన్నారు. యాక్టింగ్ ఇది యాక్టింగ్ నా గోల్ ఏం కాదండి, యాదృచ్ఛికంగా జరిగిందా? సో ఇట్ ఇస్ సో హ్యాపీ. అది కూడా ఎంత యాదృచ్ఛికం అంటే, నా ఫ్రెండ్ ఒక ఉండేవాడు మార్కండేయులని, వాడు నాటకాలు వేసేవాడు. నాటకాలు అంటే 360 రోజులు ఉండవు కదా, ఖాళీగా ఉంటప్పుడు వాడు కథలో కాకరకాయలు మాట్లాడుకొని పార్కులో కూర్చునేవాడు. షిప్ యార్డ్ కాలనీలో ఉన్న రోజులు విశాఖపట్నం. ఒకరోజు మనం రేపటి నుంచి ఇక్కడ కూర్చోవడం అవరా అన్నాడు. ఏమన్నాను, నాటకం వేస్తున్నాం, రిహార్సల్ స్టార్టింగ్ అన్నాడు. అలాగా ఐ నో వేర్ రిహార్సల్స్ టేక్ ప్లేస్. అక్కడికి వెళ్ళి సరే వాడితో పాటు నేనే కూర్చున్నాను, రిహార్సల్ అవుతుంది. ఫస్ట్ నాటకం ఏకాకి అని అవి రిహార్సల్స్ అవుతున్నాయి. ఈఎం దాస్ అని అతను సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఆయన రోజు రిహార్సల్లో కూర్చునేవాడిని. ఒకరోజు అందులో వేషం వేసే ఒక అబ్బాయికి హైదరాబాద్ నుంచి సమ్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. హీ హ్యాస్ టు లీవ్. అది పాపం బతుకు కదా. అవును. సో ఇది అంటే సరే వెళ్ళు అన్నారు. మరి ఆ వేషం 3 రోజులే ఉంది. ఏంటి ప్రదర్శన. ఎలాగంటే డైరెక్టర్ అన్నారు, చూడ మీ ఫ్రెండ్ రోజు వచ్చి కూర్చుంటున్నాడు కదా, ఫాలో అవుతుంటాడు అనుకుంటున్నాను, ఆయన అడగండి వేస్తారేమని. వాడు అవును కదా, చివరి ఇదిరా సంగతి, ఆపద్ధర్మం వేస్తావా అన్నాడు. ఆపద్ధర్మం అని ఒప్పుకున్నాను. ఏం వేసిన సార్ అది? ఫాదర్, హీరోకి ఫాదర్ని. మీ ఏజ్ ఎంత అప్పుడు? 25, 23 ఆ ప్రాంతం. ఫాదర్ ఎందుకు వేస్తుంటే ఆ ఫాదర్ వేషం వేసేవాడికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి అదే అందువల్ల ఫాదర్ అయ్యాను. గ్రే హెయిర్. అది నాకు వచ్చిన అప్లాజ్ అండి, నమ్మాలి మీరు. నేను 3వ సీన్లోనే చచ్చిపోతానంటే చచ్చిపోతాను అని డిక్లేర్ చేసి వెళ్ళిపోతాను, టు కమిట్ సూసైడ్. కథాపరంగా బయటికి ఇలా వెళ్ళాను, తెరబడుతుందండి. అంటే ఆ సీన్కి తెరబడుతుంది. మా ఫ్రెండ్ ఎవరు అన్నాడు, అయితే అలా తీసి చూపించాడు. మీరు నమ్మాలండి, సముద్రపు హోరు చప్పట్లు. ఓహో ఇలా ఉంటుందా, ఇది ఏదో కష్టపడకుండా అభినయ విద్యలా ఉందరా అనుకున్నాను. అక్కడి నుంచి ఈ గజ్జి తగులుకుందండి, నటగజ్జి. ఫస్ట్ సినిమా నా కజిన్ అవుతాడు, పెద్దమ్మ కొడుకు ఒక ఆయన, ఎంఏ రెడ్డి అని. ఆయన మన ఈయన లేడు శారదమ్మ చలం గారు, చలం వాళ్ళ సంస్థలో వర్క్ చేసేవాడు. అన్నీ అంటే క్యాషియర్, ప్రొడక్షన్ అన్నీ చూసేవాడు చూసేవాడు. ఆ తర్వాత చూశాను కదా. ఒకరోజు ఎందుకో వైజాగ్ వచ్చాడు. అప్పటికి ఈ నటనాలయం అనే ఒక నాటకం చాలా వెరీ సక్సెస్ఫుల్. అందులో గొప్ప వేషం అది, మహానటుడు వేషం అది. కొంచెం జులపాలు అవి ఉండేవి, ఆ క్యారెక్టర్ కోసంగా వదిలేసింది. అవి చూసి ఏరా సినిమాలో వేషం వేస్తావా అన్నాడు. ఆయన లూజ్గా మాట్లాడే మనిషి కాదు, కొంచెం వరుసగా అన్నయ్యే కానీ ఆ నాన్న అలాంటి వాళ్ళకి ఇచ్చే వాల్యూ ఇస్తాం ఆయనకి. చాలా మితభాషులకు ఎప్పుడు గౌరవం ఉంటుంది ఆ రకంగా. అన్నాను, సరే నేను వెళ్ళి లెటర్ రాస్తాను అన్నాడు. ఓకే. అప్పుడు పడింది సినిమా అనే ఒక బీజం. 3 నెలలు అయిపోయి 4 నెలలు. నాకు మొదటి నుంచే డౌట్, బద్దకస్తుడేను. నేను రాశాను నాకు తెలుసు జవాబు రాదని. అనుకున్నట్టే రాలేదు, బాగాలేదని చెప్పి సంచి సంకలో పెట్టి బయలుదేరా. అటు ఇటుగా ఒక దగ్గర 2 ఏళ్ళు అయితే ఎక్కడ ఏం అవ్వలే. వెళ్ళిపోదాం వెనక్కి అనుకుని పాండీ బజార్ అని ఇక్కడ మన ఇది గణపతి కాంప్లెక్స్, అక్కడ ఈ మహానటులందరూ తిరుగుతుంటారు. అవును. అలాగే అక్కడ పాండీ బజార్ వేషాల కోసం వెతుక్కునేవాళ్ళు. వాళ్ళు
మరి అక్కడ సినిమా తయారవుతుందా ఈ ఇన్ఫర్మేషన్స్ గాను వెళ్ళావు. అక్కడ మాటల్లో నాగేశ్వరరావు గారు వస్తున్నారు ఊరిలోకి అన్నారు. అప్పుడు నాగేశ్వరరావు గారు హీ షిఫ్టెడ్ టు హైదరాబాద్. నాకు నాగేశ్వరరావు గారు అంటే చచ్చేంత నాకే కదండి, మా ఫ్యామిలీ అందరికీ నాగేశ్వరరావు గారి అందరం ఫ్యాన్స్మే. నేను మా అమ్మ మా మామ అందరం నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్మే. నాగేశ్వరరావు వస్తున్నారన్నారు. ఒకసారి కలుద్దామా అనిపించి నా దగ్గర ఉన్న మంచి షర్ట్లు ప్యాంట్ వేసుకొని ఆయన హోటల్ సవేరా అని ఒకటి ఉంది బీచ్కి దగ్గర, దానికి ప్రొపరేటర్ సమ్ రెడ్డి గారు అక్కడ దిగుతుంటారు. అది దిగుతుంటారని నాకు తెలుసు. నాగేశ్వరరావు ఇప్పుడు వచ్చినా ఆ హోటల్లోనే ఒక పర్టికులర్ రూమ్ ఉంది, ఆ రూమ్లోనే దిగుతారట. ఆయన వచ్చే టైంకి అక్కడ ఎవరైనా ఉంటే ఆ ప్రొపరేటర్ గారు ఆయన గడ్డం పట్టుకొని బాబు అని ఇంకొక రూమ్లోకి మార్చి ఆయనకి ఆ రూమ్ ఇచ్చేవారు. అక్కడే నాగేశ్వరరావు కదా, అందరూ అబ్లై చేసేవారు ఆయన్ని. ఆ రకంగా అక్కడ దిగుతారని తెలిసి వెళ్ళా. రిసెప్షనిస్ట్ ఎవరో అమ్మాయి ఉన్నారు. అమ్మా ఇది సంగతి, ఐ వాంట్ టు మీట్ నాగేశ్వరరావు గారు, డూ యూ హ్యావ్ అన్ అపాయింట్మెంట్ అంట. లేదమ్మా దెన్ సిట్ దేర్ ఇస్ అనదర్ పర్సన్ లైక్ యూ వితౌట్ అపాయింట్మెంట్, ఆఫ్టర్ హిమ్ యూ మే గో యూ కెన్ గో. కూర్చున్నాను. కాసేపు అయింది, ఇలా ఉంది నా పక్కడిని వెళ్ళాడు. ఇంకాసేపు పోతే నన్ను ఇలా ఉంటుంది అనుకున్నాను. నాగేశ్వరరావు గారు ఇప్పుడు వెళ్ళిన అబ్బాయి ఇంకొక ఇద్దరు కలిపి బయటకు వచ్చేస్తున్నారు. అనుకున్నాను హై టైం అన్నం పెట్టి ఏంటి సంగతి అన్నట్టు, సార్ నా పేరు పలానా అండి, మాది విశాఖపట్నం, నేను మద్రాసు వచ్చి ఇదిగో ఇన్నాళ్ళు అయింది, ఎక్కడ ఏమీ అవ్వలేదు, ఆవిషయంగా కలుసుకుందాం. అది ఎలాగా ఏమిటన్నట్టు అడిగారు కదా, కొంచెం ఇబ్బంది పడ్డా. వీళ్ళందరూ ఉన్నారు ఏం చెప్పను నాకు కూడా అని. ఆయన అని పక్క తీసుకెళ్ళారు బ్యాక్ యార్డ్కి, హోటల్ వెనక్కి అందులోనే. ఇప్పుడు చెప్పన్నారు ఈ నా గోలంతా చెప్పా. 60 సినిమాలు అవుతున్నాయి సంవత్సరానికి, వేషం ఎందుకు దొరకలేదు మీకు అన్నాడు. ఏమోనండి అన్నాను. అంటే చాలా తెలివిగా మాట్లాడానని ఇప్పటికే అనుకుంటుంటా. టు హ్యావ్ టాలెంట్ ఈజ్ వన్ థింగ్, టు హ్యావ్ టాలెంట్ ఇన్ యాక్టింగ్ ఈజ్ వన్ థింగ్, బట్ టు మార్కెట్ దట్ టాలెంట్, ఆ టాలెంట్ లేదండి అన్నాను. చాలా తెలివైన, నాకు అది ఎందుకు తట్టిందో అలా ఆయనకు నా సమాధానం నచ్చిందో నా మొహం నచ్చింది. ఇంకోటి అండి, డాక్టర్స్ ఒకడు అలా నడిచి వెళ్తుంటే చెప్పేస్తాడు వాడికి ఏంటో ఎక్కడో ఏదో తన్నింది హెల్త్లో అని. అలాగా నటులు ఎదుటి నటుడిని పోల్చేస్తారు. ఓకే, ఎక్కడో ఆ లక్షణాలు కనిపిస్తాయి, నట లక్షణాలు అనుకుంటున్నాను నేను. ఇట్స్ ఆల్ మై ఇది చెప్పారు. సరే నేను ఐ డోంట్ రికమెండ్ ఎనీబడి టు మై ప్రొడ్యూసర్స్, నాగేశ్వరరావు చెప్పింది. ఎందుకంటే మీరు ఒక టేక్ బదులు 2 టేకులు తీసుకుంటే నేను ఆ ట్రబుల్ ఇస్తున్నాను అనుకుంటాను అని చెప్పి నేను చేయను. బట్ మాకు చక్రవర్తి చిత్రాన్ని అవర్ ఓన్ బ్యానర్, అప్పుడు సుడిగుండాలు అయ్యో తీశారు, కొంచెం ఆఫ్ బీట్ మూవీస్ తీసినవి అది ఒకటి ఉంది. అందులో వన్ ఆఫ్ ది మోటివ్స్ ఆఫ్ దట్ బ్యానర్ ఈజ్ టు ఎంకరేజ్ న్యూ టాలెంట్ ఆల్సో. సో లెట్ us see what we do. ఇప్పుడు డైరెక్టర్ సుబ్బారావు ఈయన అదురు సుబ్బారావు ఈయన పార్ట్నర్స్. ఆయన బాంబేలో ఉన్నారు. ఆయన వచ్చేసరికి ఇంకొక 3 నెలలు అలా పడుతుంది అన్నారు. ఓకే సార్, ఐ విల్ కమ్ ఆఫ్టర్ 3 months. సార్ మిమ్మల్ని ఇక్కడ కలుసుకోనా హైదరాబాదా అన్నాను. వేర్ ఎవర్ యూ ప్లీజ్ అన్నారు. ఐ విల్ కమ్ టు హైదరాబాద్ సార్, దట్స్ వేర్ యూ స్టే కదా, ఇక్కడికి షూటింగ్కి వచ్చి వెళ్ళిపోతుంటారు. ఓకే యాజ్ యూ ప్లీజ్ అన్నారు. వెళ్ళిపోయాను. సార్ థ్యాంక్ యూ సార్ అన్నాను. డోంట్ సే థ్యాంక్స్, యూఆర్ అన్ యాక్టర్ అండ్ ఐఎమ్ అన్ యాక్టర్, ఐ మే హ్యావ్ ల్యాక్స్, డజంట్ మ్యాటర్. నాగేశ్వరరావు అండి, పరిచయం లేని వ్యక్తితో ఇంత సంభాషణ ఇలాంటిది. డోంట్ సే థ్యాంక్స్, యూఆర్ అన్ యాక్టర్, ఐఎమ్ అన్ యాక్టర్, ఐ మే హ్యావ్ ల్యాక్స్, ఇట్ డజంట్ మ్యాటర్. చిన్న మాట. నాలాంటి బుచ్చి పట్టుకొని వెళ్ళినట్టు ఇంతసేపు మాట్లాడడమే గొప్ప. అందులో నాగేశ్వరరావు మిత భాష ఎక్కువ పట్టించుకు మాట్లాడే మనిషి కాదు. నా అదృష్టం ఆ వేళ విశేషం అనండి ఏదైనా మొత్తానికి అయిపోయింది, వెళ్ళిపోయాను.
వెంటనే సంచి చాకులో పెట్టుకు వైజాగ్ వెళ్ళిపోయా. ఇంకెందుకు నో మద్రాస్. వెళ్ళి 3 నెలలు అవుతుంది. ఒక 15 నెల రోజుల ముందు, ఆయన చెప్పిన టైంకి ముందు హైదరాబాద్లో దిగి, ఈ కృష్ణానగర్లోనే ఏదో చిన్న లాడ్జ్ అండి, నాకు గుర్తులేదు పేరు, అది 30-40 అద్దె, అందులో దిగా. నాగేశ్వర్ ఎక్కడ ఉంటారు, బంజారా హిల్స్ అని చదివాను. అది రోడ్ నెంబర్ 1 ఆయన అడ్రస్ పుస్తకాల్లో ఉంటుంది కదా. బట్ బంజారా హిల్స్ ఎక్కడ ఉంది, రోడ్ నెంబర్ 1 ఎక్కడ ఉంది తెలియదు. ఫస్ట్ టైం హైదరాబాద్. ఎవరిని అడిగితే మీరు ఇక్కడ బస్సు ఎక్కి, ఏదో బస్సు చెప్పాడు. అక్కడే ఏంటిది పంజాగుట్లో దిగండి, పంజాగుట్ నుంచి రోడ్ నెంబర్ 1లోకి వెళ్ళే బస్సులు ఉన్నాయన్నారు. ఆహా అనుకున్నాను. పంజాగుట్లో దిగా. ఎంతసేపు కొంతసేపు వెయిట్ చేసి ఎందుకో రోడ్ నెంబర్ 1 వైపు వెళ్ళే బస్సు రాలే. సరేలే దగ్గర ఎవరన్నా అడిగితే పెద్ద దూరం కాదండి అన్నారు. నడుచుకుంటూ వెళ్ళా. అప్పుడు ఇదంతా కంకర రోడ్డు, రెడ్ మట్టి అది ఉండేది. వెళ్ళా. రోడ్ నెంబర్ 1, హౌస్ నెంబర్ 1. నాకు అప్పుడు అటు ఇటు ఇల్లు లేవు, ఇల్లు ఒకటే ఉండేది. ఇల్లు చూడగానే అనుకున్నా ఇదే అయి ఉంటుందని. అడిగాను. అంటే వాడు కొంచెం సందేహించాడు, లోపలికి పంపించడండి. నాగేశ్వర ఇల్లు తెలిసిపోయింది. సమ్ గోర్ఖా ఇప్పుడు భాయ్ సాబ్ ఈ బాత్ ఏ సాబ్నే బులాయా. అచ్చా అని లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. లోపల కొన్ని చైర్స్ ఉన్నాయి, కూర్చున్నాడు. ఎంట్రన్స్ దీనిలో. ఆయన మధ్యాహ్నం లంచ్కి వచ్చారు. నాగేశ్వరరావు వస్తారని తెలుసు నాకు. లంచ్కి ఆయన ఇంటికి వెళ్తాడు. కారు వచ్చి, అప్పుడు వైట్ ఫియట్, ఆయన సెల్ఫ్ డ్రైవ్ వచ్చేది. కారు ఆగింది. నమస్కారం, ఎవరు నువ్వు అన్నట్టు చూశారు. నేను చెప్పాను, సార్ ఫలానా మిమ్మల్ని హోటల్ సవేరాలు. యా కానీ దిర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఇది స్టిల్ సుబ్బారావు గారు బిజీ ఇన్ బాంబే, ఇట్ మే టేక్ 3 more months అంటే. ఐ సెడ్ నో ప్రాబ్లం సార్, ఐ విల్ గో అండ్ కమ్ బ్యాక్. ఓకే అన్నాడు. వెళ్ళిపోయి మనకు వచ్చాను వైజాగ్. మళ్ళీ ఆయన చెప్పిన టైంకి 15 రోజుల ముందు మళ్ళీ వచ్చాను. సేమ్ ఇది. అక్కడ కూర్చున్నా. నమస్కారం సార్, ఈసారి ఎవరు నువ్వు అన్నట్టు చూడలేదు. మీరు ఎక్కడ ఉంటున్నారు అన్నాడు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి, వాడు హీజ్ ఇన్ రైల్వేస్, వాడితో ఉంటున్నాను. దిర్ ఇస్ నో ప్రాబ్లం ఫర్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్. అలా అయితే మీరు అని ఒక డేట్ ఇచ్చారు. యూ కమ్ స్ట్రైట్ టు సారథి స్టూడియోకి రమ్మన్నారా? వెళ్ళా. అంతకుముందు వెళ్ళి సారథి అన్నారు. ఎనివే కూర్చోండి, వచ్చేస్తానన్నారు. వెళ్ళి లంచ్ చేసి వచ్చారు. ఆయనతో పాటు కూర్చోండి. వెనక సీట్లో కూర్చుంటే అది ప్రొపరేటరీ సీట్. ఈయన డ్రైవింగ్ ఈయన బాగుండదు. ఆయన పక్కనే కూర్చున్నా ఫ్రంట్ సీట్. ఆయన దారిలో వెళుతూ అక్కడ కూర్చున్నాను. లోపల నుంచి వీణ సితార్ కాదు, ఎవరో నేర్చుకుంటున్నారు. బహుశా సుశీల అమ్మాయి ఉంటుంది, నాగ సుశీల డాక్టర్. అప్పటికి అమ్మాయికి పెళ్లి కాలేదు. అయింది బయట దారిలో. ఆయన సుశీలకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. చూడండి నాగేశ్వరరావు గారు, నేను ఎవరినండి, ఫిక్స్ అయింది. సుబ్బారావు గారు, ఏ సుబ్బారావు గారు, ప్రొడ్యూసర్ పిఏపి సుబ్బారావు గారు వాళ్ళ అబ్బాయితో ఉన్నారు. ఆయన వాళ్ళ అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయిందని చెప్తున్నారు. నేను విన్నాను ముద్దుగా. సారథి స్టూడియోస్ లోపలికి వెళ్ళింది బండి. వస్తాను, నమస్కారం సార్, వెళ్ళిపోయారు. మళ్ళీ ఏదో డేట్ ఇచ్చారు రమ్మని. ఈ రకంగా సాగిందండి. కానీ ఇన్ని రోజులు ఇంత ఎంకరేజ్ చేయటం అనేది ఆయన మామూలు విషయం కాదు నాకు తెలిసి. చాలా అంటే నాకు తెలియక నాగేశ్వరరావు అలా చాలామందితో లేరు. మరి నేను ఒక రకంగా అయింది సార్. ఒకటి ఫస్ట్ విఠలాచారి గారి సినిమా బీదల పాటలు ఏదో అది, ఆ నెక్స్ట్ ఇంకో సినిమా. ఇలాగా ఆయన ఏదో అనడం అంటే ఆయన చెప్తే ఒక వేషం ఇవ్వాలి, మంచి వేషం. అవన్నీ మద్రాసులోనే ఫిక్స్ అయిపోయాయి సార్ అన్నవాళ్ళు 2-3. ఒకసారి మాత్రం అది అన్నపూర్ణ వారిది విచిత్ర బంధం
ఓహో. అన్నపూర్ణ సంస్థ. ఆదుర్ సుబ్బారావు డైరెక్టర్. దానికి ఒక రెడ్డి గారు అసోసియేట్. మిస్టర్ రెడ్డి అన్నాడు, వచ్చారు. ఈ సో అండ్ సో ఏదైనా ఒక 2-3 సీన్ల వేషం అంటే సార్ నా సబ్జెక్ట్ వెళ్ళిపోయారు. ఆయన సార్ మీరు అని ఒక డేట్ చెప్పి 6-6:30కి వచ్చేయండి సారథి స్టూడియోకి అన్నారు. అలాగే అన్నాను. వెళ్ళి లాలాగూడలో ఉండేవాళ్ళని. లాలాగూడ టు అక్కడికి కొంచెం దూరం. ఆ రోజుల్లో అంటే నాలాంటి దూరం, బండి చేతిలో ఎంతసేపు బుర్ర వచ్చేస్తాం. ఆటోలు భరించే శక్తి కూడా అప్పుడు నాకు లేదు అనుకుంటా. మొత్తానికి ఎలాగో వచ్చానండి. ఎలా వచ్చానో గుర్తులేదు. ఓకే. వచ్చాను. వచ్చేసరికి ఆయన ఉన్నారు. ఎవరినైతే పరిచయం చేశారు మేకప్ రూమ్ తీసుకెళ్ళారు. మేకప్ అయిపోయింది. కోటు ఇటు వేశారు. ఏదో డబ్బున్నోడు వేషం అనుకున్నాను. అయింది. కారులో బయలుదేరాం షూటింగ్ స్పాట్కి. బేగంపేట ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్లో షూటింగ్. నేను ఆ క్యూలో ఉంటాను. ఇది ఇస్తే మీకు వెయిటింగ్ నెంబర్ ఏదో ఇచ్చింది అమ్మాయి. పక్కొచ్చి ఏంట్రా అని వస్తుంటే ఎవరో పిలిచారు. ఆ లైన్లో ఉంది. నాగేశ్వరరావు కూడా లైన్లో ఉన్నారు. ఏంటి ఏదో విషయం ఏంటంటే ఏదో మా మామకు బాగోలేదు బాంబేలో, దానికోసం ఏంటి అలాగే అని ఆయన భుజం మీద చేసుకొని పక్క తీసుకెళ్ళి అంతే. అదే నా వేషం. పోతే కథలో మలుపు తిప్పే వేషం అది. ఆయన టికెట్ నాకు ఇచ్చి పంపిస్తాడు. విమానం కూలిపోతుంది, ఆయన చచ్చిపోయాడు అనుకుంటారు. ఆ కథ ఏదో నడుస్తుంది. చచ్చింది నేను. ఆయన టికెట్ మీద వెళ్ళాను కదా. ఇంట్లో ఏమనుకుంటున్నారు, అక్కడికి వెళ్ళాడని చచ్చిపోయాడు. ఆ రకంగా అది ఫస్ట్ సినిమా అండి. అక్కడి నుంచి మరి ఒక సినిమా వేషమైనా డబ్బులు ఇచ్చారా? అయ్యో అది కూడా అయిపోయింది. మేకప్ చూసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ ఇంకోసారి కలవడానికి వస్తేప్పుడు ఏనా డబ్బులు తీసుకున్నారా అన్నాడు. నాకు లేదండి నేను అడగలేదు అన్నాడు. ఎవరినో పిలిచాడు. ఏదో చెప్పారు, అయిపోయింది. నాగేశ్వరరావు వెళ్ళిపోయారు. డబ్బులు తీసుకోలేదంటే దూలకి యాక్ట్ చేస్తున్నారా అన్నారు. అది కాదండి, ఎవరినో పిలిచారు. ఎంత అది ఒక రోజు ఏంటి గంట వేషం 500 ఇచ్చారు. మొదటి అది అప్పటికి 500 ఇస్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. మరీ ఇది కాదు. నాకు గుర్తు దాంతో నేను ఒక షూస్ కొనుక్కున్నా. ఓకే ఓకే. అలా ఏదో అయిందండి. అక్కడ నుంచి 3-4 సినిమాలు. మహాకవి క్షేత్రయ్య. ఎన్ని సినిమాలు పడ్డాయి సార్ నాగేశ్వరరావు గారితో? హైదరాబాద్లో ఉండగా పడినట్టు. ఆ తర్వాత ఎస్పి భయంకర్ అని జగపతి రాజేంద్ర ప్రసాద్ గారిది. రాజేంద్ర ప్రసాద్. అవును. మంచి వేషం. మెయిన్ విలన్ని నాగేశ్వరరావుని చంపేస్తాను. బ్యాడ్ క్యారెక్టర్, బట్ చాప్ కింద నీరులో వెళ్ళే క్యారెక్టర్ కాదు. చాలా డిగ్నిఫైడ్గా బయటికి పెద్ద మనిషిలా ఉంటాడు, పెద్ద పనులు ఇవి చేస్తాడు. ఇది ఆ వేషం. ఆ రకంగా ఏందండి ఏంటో నాకేమనిపిస్తుంది, ఎప్పుడు 400 పైసలకు వేషాలు వేసానా అని. అందులో మీ అభిమాన నటుడితో ఎక్కువ సినిమాలు పడ్డట్టున్నాయి కదా నాగేశ్వరరావు గారితో? అబ్బే అంతే అంతే. మహాకవి క్షేత్రయ్య, విచిత్ర బంధం, ఇంకోటి ఏదో 1-2 సినిమాలు. ఇదిగో ఎస్పి భయంకర్. ఎందుకంటే టచ్లో ఉన్నాం. ఆయన మద్రాసు అన్నాడు కదా, పోయాను. కరెక్ట్. తర్వాత మళ్ళీ మద్రాసు నుంచి ఇటు వచ్చిన తర్వాత కలిసిన సందర్భాలు ఆయన ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత. మీరు ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు ఇటు ఇక్కడికి? 2000లో. కరెక్ట్. 2000 అంటే ఎలా అంటే నేను కొంతకాలం సౌదీ అరేబియా వెళ్ళా ఉద్యోగం చేశా ఒక 2-3 ఏళ్ళు. 1999 డిసెంబర్ 30th ఢిల్లీలో దిగా ఫ్రమ్ సౌదీ. అంటే మిలీనియం బిగినింగ్ ఫస్ట్ డే దిగాను. మస్కట్కి నాకు వీసా సంపాదించాను. మస్కట్ వెళ్ళి సౌదీ అరేబియా నుంచి మస్కట్ మళ్ళీ ఉద్యోగం. మా ఫ్రెండ్ ఒకడు ఎందుకు అలాగా తుర్క దేశాలు వెళ్ళిపోతారండి, ఇక్కడ సినిమాల గురించి ఎక్కువ చెప్పలేను కానీ టీవీ సీరియల్స్ బాగా అవుతున్నాయి సార్, మీరు ఎంత లేదన్నా ఒక 20
25,000 సంపాదించుకోవచ్చు నెలకన్నాడు. 25,000 ఎక్కి తొక్కిడు నాకు. సరే అని మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానండి. వాడు ఆ మాట అనకుండా ఉంటే ఏదో మస్కట్ నుంచి దుబాయ్ అక్కడ లైఫ్ అలా వెళ్ళిపోయేది. ఓకే, ఏదో అనుకుంటాం సార్ మనం. సీరియల్స్ మంచి సీరియల్స్ పడ్డాయి కదా, మంచో చెడ్డో పడ్డాయి. మనకి పని అయితే దొరికింది కదా, పని దొరికింది. అఫ్ కోర్స్ సీరియల్స్ కూడా బాగానే చేశానండి. అవి రెమ్యునరేషన్ ఎట్లా ఉండేవి సార్? అంటే మీకు సీరియల్స్ సినిమాలు చేస్తే కాస్త ఎక్కువ కనిపించేది సీరియల్లో. రోజుకి 5,000, ఆఖరి రోజులు 7, 5, 10 తీసుకున్నా. ఏదో ఒక్క సీరియల్ అది ఏదో కొంచెం ఎక్కువ డబ్బులు పర్వాలేదు కదా, రోజు 10,000. ఇప్పుడు ఏంటంటే నా ఎత్తి నేనే పెద్ద బరువులు ఉంటే ఓకే అండి, అవి లేవు అంత ఓకే తెలియగా. ఓకే, ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత కలిసారా మళ్ళీ ఆ నాగేశ్వరరావు గారి ఆఖరి రోజుల్లో కనుక అన్ని? ఒకసారి అన్నపూర్ణలో ఏదో పూజ అవుతుంది, సినిమా పూజ, ఓపెనింగ్కి అన్నపూర్ణలో పూజ చేసి ఇలా కబుర్కి బయటకు వస్తుంటే నాగేశ్వరరావుని చూశాను. అప్పుడు పక్కనే కాలు కలుసుకుని ఎవరితో మాట్లాడుతున్నారు. ఆయన కూడా వచ్చారు పూజకి. వెళ్ళి కాళ్ళకు నమస్కారం పెట్టాను. మనసులో ఉంటే చాలు గుడ్ అయిపోయింది అంతే, మళ్ళీ కలవాలి. ఓకే, ఈ పాదాభివందనాలు కొంచెం నేను ఐ హెజిటేట్ ఏ బిట్, మూర్ఖుడిని అంతే, ఇంకేం కాదు. పెద్ద ఆయన ఉన్నాడు కదా రామారావు గారు. ఒకసారి మద్రాసులో ఉంటుంది, నేను వెళ్ళిన బిగినింగ్ తులసీదాస్ అని మా ఫ్రెండ్ ఒకడు, వాడు రామారావుని కలుసుకోవడానికి వచ్చాడు పాటలు పాడే అవకాశం కోసం. బాగా పాడుతాడు, స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చాడు. ఎక్కువ ఘంటసాల మాస్టర్ పాటలు పాడేవాడు. వాడు వచ్చి నన్ను కలిసాడు, ఒరే ఇది రాసుకుందని. నేను వాడిని అప్పుడు స్కూటర్ ఉండేది నాకు, బజాజ్ స్కూటర్ ఎక్కించుకొని, ఇది రామారావు గారి ఇది, ఆయన కలుసుకోవాలంటే మార్నింగ్ 4 గంటల ఆ ప్రాంతంలో వచ్చేయాలి అన్నాడు. నువ్వేం కంగారు పడుకో, నువ్వు నీ రూమ్ పో, నేను వస్తాను 3:30కి వచ్చి తీసుకెళ్తాను. మొత్తానికి తెల్లవారుజామున వెళ్ళి అక్కడ తెల్లవారుజాము ఏంటి నైట్ లోపలికి వెళ్ళినా ఏవో కుర్చీల్లో కూర్చున్నాను. ఎవరో ఆ తర్వాత ఒకరు ఎదురు వచ్చారు, మన డివిఎస్ రాజు గారు వచ్చారు. ఆయన మాతో కూర్చోలే, లోపలికి వెళ్ళిపోయారు. కాసేపు అయింది, రాజుగారు వెళ్ళిపోయారు. వెళ్ళిన వాళ్ళు ఒకళ్ళిద్దరు లోపలికి వెళ్ళి నాకంటే ముందు వచ్చిన వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇంకా వెళతారనుకుంటే ఆయన వచ్చారు బయటికి, రామారావు. వీడున్నాడు నా పక్కన తులసీదాసు. వాడు వెళ్ళి టక్కన కాళ్ళ మీద పడ్డాడు. అమ్మ అనుకున్నాను. ఆయన ఏదో గాడ్ బ్లెస్ లేవదీశాడు. నెక్స్ట్ నన్ను చూసాడు, పడతావా అన్నట్టు. నేను అలా నాకు కాళ్ళ మీద పడ్డం ఇష్టం ఉండేది కాదు. అంటే ఎవరో ఈ ఆధ్యాత్మికానికి సంబంధించిన వాళ్ళు వేరు. సరే ఆయన ఇష్టం లేదనుకున్నా అయిపోయిందండి. ఆ తర్వాత చాన్నాళ్ళకి ఒక సినిమా ఇదేది ప్రేమ సింహాసనం అని, ఆ సినిమా అది చెప్తున్నా. ఈ పాండి బజార్లో గప్పాలు కొట్టుకుని నిలబడేవాళ్ళం కదా. ఒకరోజు ఒక మనిషి వెళ్ళి హేమసుందర్ గారు అన్నాడు. వెళ్ళాను. ఆయన పేరు బీరం మస్తాన్ రావు, డైరెక్టర్. చెప్పండి గురుగారు, రేపు అంటే ఒక డేట్ చెప్పాడు, 10 రోజుల్లోనూ 15 రోజుల్లోనూ సినిమా స్టార్ట్ అవుతుంది, అందులో ఒక క్యారెక్టర్ ఉంది, చేస్తారా అన్నాడు. చేస్తారా అదేంటండి, పదండి ఇప్పుడే కాదు, రేపు మార్నింగ్ ఒకసారి ఆఫీస్కి రండి అన్నాడు. ఆఫీస్ ఎక్కడో చెప్పాడు, వెళ్ళాను. కథ అంతా చెప్పాడు, స్టోరీ, సినిమా స్టోరీ. అందులో ఆ వేషం మీది అన్నాడు. ఒక వేషం అదేంటి, హీరో గారి తాత వేషం. బాగుంది, ఓకే సార్. సార్ ఆ వేషం ఎవరు? రామారావు. ఏ రామారావు? ఎన్టీఆర్ రావు. సార్ తప్పు సార్, అది ఆయనకి తాతనేంటండి, అసహ్యంగా ఉంటుంది. నేనున్నాను కదా, పదండి. సరే వెళ్ళాం. ఆవేళ మార్నింగ్ వెళ్ళాం. భరణి స్టూడియోస్లో షూటింగ్. మేకప్ అది అయిపోయింది, ముసలోడిని. బయట కాసేపటికి రామారావు కారు వచ్చింది, దిగి వస్తున్నారు.
ఆయన కాళ్ళ మీద పటా పటా పడుతున్నారు దారిలో వస్తుండగా. ఆయనకు పాదాబంధాలు చాలామంది ఆయన చేస్తుంటారు. నేను ఎదురుగా ఉంటే కదా ప్రాబ్లము అని అమ్మాయి లోపలికి వెళ్ళిపోయాం. అయింది, షార్ట్ పెట్టారు. డైరెక్టర్ గారు చదివి వినిపించారు. ఈయన చదవలే, రామారావు. అందులో ఏంటి, ఆ హీరో అంటే రామారావు ఏదో ఫారెన్లో ఒక మ్యూజిక్ కాన్సెప్ట్ ఇచ్చి ఆ వేళ ఇండియాకి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఏదో ముసలినే ఉన్నా, ఏదో చేస్తున్నాను, పేపర్ చూసుకోను, ఏదో తాత అనుకుంటూ లోపలికి ఏదో వచ్చింది. ఆయన సీన్ చదివి టేక్ అన్నారు రామారావు. టేక్ అనేసి ఒక్క రిహార్సల్ చేద్దాం సార్ అని డైరెక్ట్గా సరే కొత్త యాక్టరు ఓకే అన్నారు. వెళ్ళారు రిహార్సల్. తాత లోపలికి వచ్చి ఆయన దగ్గర ఒక చిన్న సూట్ కేసు ఉంటుంది. ఆ సూట్ కేసు ఓపెన్ చేసి ఇదిగో నీకు ఏదో తుమ్ములు దగ్గులు జ్వరాలు రాకుండా ఏ మెడిసిన్స్ తీసుకొచ్చాడు, ఇంపోర్టెడ్. అయిపోయింది, కట్, టేక్ రెడీ. అంత రిహార్సల్ కూడా అయిపోయింది కదా. రెడీగా ఉన్న రామారావు గారు వచ్చారు. కుడి చేతిలో ఉన్న బ్రీఫ్ ఇలాగ ఎగరేసి ఎడం చేత్తో పట్టుకుని పాదాభివందనం తీశాడు నాకు. టేక్లు కంగు తిన్నాను. ఐ డెంట్ ఎక్స్పెక్ట్. అదే అయిపోయింది, ఏదో మేనేజ్ అయిపోయింది. కట్ ఓకే అన్నారు డైరెక్టర్ గారు. ఓకే అంటారు ఏంటి గురుగారు, ఆయన ఈ పని చేస్తారని నేను అనుకోలేదు, పాదాబంధనం చేస్తారనుకోలేదు, విన్నాను కదా, రేపు తెర మీద చూసుకోండి అన్నాడు. మొత్తం మేనేజ్డ్. రామారావు చేసిన పని ఎలా ఉందంటే చెప్పు తీసుకొట్టినట్టు అనిపించింది. ఈ అమ్మాయి అదో బతుకుతుంది. ఆయన వచ్చి డైరెక్టర్ గారు చెప్పుంటే ఓకే, ఆయన ఏం చెప్పలే, టేక్ అనే టేక్. ఆయన అంతటా ఆయన లెంపలో వేసుకుని మొత్తం నుంచి ఎప్పుడు రామారావు గారికి అనిపించిన నమస్కారం నేను చేసేవాడిని. అంటే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి ఏం సంపాదించేవారు అంటే నేనేం చెప్పలేను, కానీ పెద్ద పెద్ద వాళ్ళతో ఈ ఈ జ్ఞాపకాలే. ఆయన రామారావు, ఆత్రేయ గారు, ఎంఎస్ విశ్వనాథన్, బాలచందర్, వీళ్ళందరితో ఐ వాజ్ క్లోజ్ నాకు. అది చిన్న మాట కాదండి. దే ఆర్ రియల్ సూపర్ స్టార్స్ వాళ్ళు. ఓకే, అంతమందితో ఎన్ని సినిమాలు చేసేసారు? తాత వేషం వేశారంటే నాకు తెలిసి కంటిన్యూ అయ్యి ఉంటాయి మొత్తం సినిమాలు. రామారావుతో 2-3 ఉన్నాయి, నాగేశ్వరరావుతో 2-3 అంతే. నేను చేసినంత ఆ తర్వాత వాళ్ళే. అవును, మురళీమోహన్, శోభన్ బాబు, గిరిబాబు. శోభన్ బాబు కూడా తండ్రి పాత్రలు 3-4 ఉన్నాయండి. 3-4 ఉన్నాయి కదా. కృష్ణ గారితో మాత్రం ఒకటే. అవునా? అది కూడా ఎలాంటిది, ఇట్స్ ఏ మూవీయా సీరియల్, విజయ నిర్మలమ్మ డైరెక్షన్. ఓహోహో, డైరెక్టర్. అండమాన్లో షూటింగ్, షిప్ ఎక్కి వెళ్ళాం కృష్ణ గారితో. ఓహో, కృష్ణ గారు బంగారం అండి బాబు. అందరూ నాకు చెడ్డాళ్ళు ఎవరు కనిపించలేదు, కానీ ఈయన మరీ బంగారం, మామూలు బంగారం కాదు. పట్టించుకునేవాళ్ళు కదా అసలు సెటిల్. అది ఒక రకం అండి. ఆ మనసులో కుళ్ళు కల్మషం ప్యూర్. అదే ఒక సినిమా చేశానంటున్నారు కదా మీకు, అంత అక్కడే నా 10 రోజుల్లో వచ్చిన నాకు స్టడీ ఏంటంటే. 10 రోజులు ఉన్నారా అండమాన్లో? ఓకే. కృష్ణ గారికి నీళ్ళంటే భయం అంటారు కదా. ఆయన నీళ్ళలో ఎందుకు వస్తాడు? విమానంలో వస్తాడు. విమానంలో వచ్చారు అనుకుంటున్నాను. ఆయన షిప్లో ఎందుకు వస్తాడు? అదేలేండి. ఓకే, చాలా హ్యాపీ డేస్ అండి. ఎక్కడ రియల్ వేణుగారు కంప్లైంట్ చేయవలసింది ఇంత కూడా నా లైఫ్లో నాకు కనిపించలేదు. అదేలేండి. ఓకే, ఎవ్రీథింగ్ హ్యాపీ లేకపోతే నా మై వే ఆఫ్ థింకింగ్ ఈజ్, ఏదైనా కష్టం వస్తుంది, కష్టాలను ఇన్వైట్ చేయంగానే వస్తుంటే ఆపే ప్రయత్నం చేయను. ఐ డోంట్ ట్రై టు రెసిస్ట్ దెమ్. పట్టించుకోరు.
పడి వచ్చింది కష్టం వచ్చినట్టే పోతుంది. ఏ కష్టం అయితే నెత్తి మీద చచ్చే వరకు ఉండదు కదా. అలాగే సుఖాలు కూడా సుఖాలు ఇన్వైట్ వచ్చింది, ఇది హ్యాపీగా ఉందనుకోవడం, దేన్ని పట్టించుకోనండి. ఒక రకమైన సన్యాసి లక్షణాలు నాలో కొన్ని ఉన్నాయి. నా పేరు వేమ, చిన్న పేరు కాదు. అది ఎలాగంటే నా పేరు హేమ సుందర రెడ్డి, జాతక రీత్యా పెట్టిన పేరు. చిన్నప్పుడు ఏది చొక్కాను అవి తొడిగితే అవి తీసేసి దిగంబరంగా గెంతేవాడిని. ఏంటి అంటుంటే మా నాన్న అనేవాడట, వాడు వేమనే, ఆయన గొడ్డలు ఉండవు కదా, అవి అక్కడ నుంచి వేమన పేరు స్థిరపడిపోయింది. నా పేరు వేమన కాదు, నా ఫ్రెండ్స్ అందరికీ వేమనే. నేను వైజాగ్లో ఐఎమ్ నోన్ యాజ్ వేమన, నాట్ హేమసుందర్. అదే వైజాగ్లో ఎన్ని సినిమాలు చేసి ఉంటారు మీరు? తీసే 3-4 చేసినట్టున్నా. అరకు అయ్యే వైజాగ్ తీసా. ఓకే. యాక్టర్ బెస్ట్ అంటే కొన్ని వేషాలకి స్కోప్ ఉంటుంది, విరగొట్టి చేసి. ఇప్పుడు మాయాబజార్లో ఆయన రంగారావు గారి క్యారెక్టర్ సినిమా అంతా ఆయనే కదా. నామకావాస్తే నాగేశ్వరరావు గారు హీరో, కానీ హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు కనుక హీరో, అంత తప్పేం లేదు. రామారావు కృష్ణుడు ఆయన నాటకం ఆడిస్తుంటే నాటకం నిజంగా ఆడించేది ఈయన కాదు చెప్తా. అలాంటి వేషాలకి అమ్మ అనుకోవాలి, కానీ మిగిలిన వేషాలన్నీ మామూలేనండి. ఓకే. పెద్ద ఇబ్బంది పెట్టు, నెత్తిన పువ్వులు పడవు. ఇప్పుడు హీరోలకు ఫాదర్ అంటే ఓకే అండి, బట్ హీరోయిన్స్కి ఫాదర్గా చేస్తున్నప్పుడు హీరోయిన్స్ అందరూ ఎలా ఉండేవాళ్ళు మీతో? ఇప్పుడు మీకు శోభన్ బాబు గారు పరిస్థితి సార్. శోభన్ బాబు గారు నాకు తెలిసి ఆయన చాలా డిసిప్లైన్గా ఉంటారు, సెట్లో ఎవరితో మాట్లాడరు అంటారు కదా. అదే కాదు కానీ డిసిప్లిన్, ఎవరు డిసిప్లిన్ కాదండి, సెట్లో ఎవరితో మాట్లాడరు కానీ అందరూ డిసిప్లిన్. ఇప్పుడు కృష్ణ గారు కూడా అందరితో ఏం మాట్లాడారు. కృష్ణ ఆ హీరోలు అందరూ కొంచెం అదిగానే ఉంటారు. ఆ మాటకు వస్తే అందరికంటే ఎక్కువ నాగేశ్వరరావు మాట్లాడుతుంటారు. అక్కినే నాగేశ్వరరావు ఆయన ఇలా గొడుగుతాడు, గిల్లుతాడు, అయ్యో చాలా ఉన్నాయి. నాగేశ్వరరావు చాలా చలాకీగా ఉంటారు, చలాకీ అమ్మాయిలతో మరీను. చెప్పండి, ఏది గుర్తొచ్చింది మీకు? పర్లేదు చెప్పండి, సర్వసన్నివేశం చెప్పండి, పర్లేదు. బాగుండదు సార్, అయితే పెద్ద ఆయన ఏవో ఉంటాయి పర్లేదు. ఆయన వెరీ వెరీ యాక్టివ్, వెరీ యాక్టివ్. హీరోయిన్ కానీ ఆ అమ్మాయిని కూర్చొనివాడు ఎక్కడో గెలుతుంటాడు. పెద్ద ఆయన గట్టిగా కొట్టి పిర్ర మీద వాచిపోవాలి, అలా పిర్ర మీద కొట్టుతుంటాడు నాగేశ్వరరావు. ఫస్ట్ నేను ఆయనతో చేస్తుంది ఆలు మగలు ఇదో అలాంటి సినిమా. అమ్మాయి హీరోయిన్ ఇది పడేళ్ళు కొట్టాడు జయలలిత. అవునా? ఆ తర్వాత సీఎం. అవును కదా జయలలిత గారు. ఆయన చాలా హ్యాపీ. ఎవరు దే డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ నాగేశ్వరరావు. సరదాగా ఉంటారు. రామారావు గారు ఆయన తిన్న తూగుటి దాన్ని ఏమంటారు చేయరా, ఇలా ఊగుతుంటుంది దాన్ని ఇదో అంటారు. ఆ చైర్లో వెళ్ళి కూర్చుంటారు, కట్ అన్నవన్నీ కూర్చుంటారు. ఎవరితో ఎవరన్నా వెళితే మాట్లాడతారు తప్ప ఆయన పిలిచి మాట్లాడరు. చాలా రిజర్వ్, పొగరు కాదండి, ఆయన మనస్తత్వం అది. అంతే అంతే. పుస్తకాలు చదువుకోవటం ఇట్లాంటివి అవే ఏమీ లేదు. పుస్తకాలు చదువుకునే వాళ్ళు హీరోల్లో నాకు ఎక్కడ కనిపించలేదు. ఓకే లేదు. ఓకే. అయితే మీకు సమకాలికలు మీ కో ఆర్టిస్టులు ఉండేవాళ్ళు చాలామంది. ఇప్పుడు మీరు తండ్రి పాత్రలు వేస్తున్నారు, అవతల హీరోయిన్ తండ్రో లేకపోతే హీరో తండ్రో వేస్తున్నారు. నా సాటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు సాక్షరం గారు, రాళ్ళపల్లి, అల్లూరు రామలింగయ్య గారు. రామలింగయ్య గారు పెద్ద ఆయన నాకంటే, పెద్ద రావుగోపాలరావు గారు, వీళ్ళంతా గోపాలరావు పెద్ద ఆయన కొంచెం సరదాగా ఉంటాడు. నన్ను అల్లుడు అని పిలిచేవాడు ఆయన. రావుగోపాలరావు గారా? ఎందుకు అల్లుడు అంటే మా మామగారిని అన్న అని పిలుస్తుంటాడు ఆయన. ఓ అవునా? ఓకే. మా నాన్న పిలిస్తే నేను, అన్న అని పిలిస్తే నేను అల్లుడు అవుతారు కదా. ఏం అల్లుడు అనేవారు సరదాగా. చాలా అండి సరదా. అప్పుడు మీరు ఆల్రెడీ పండి బజార్లో తిరుగుతున్న టైంలో మీ జూనియర్స్ ఉంటారు కదా, అప్కమింగ్ ఆర్టిస్టులు పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి.
నాకు కొంచెం మతిమరుపు గురుగారు, మామూలు కాదు, చాలా మతిమరుపు. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలేమో అన్నంత మతిమరుపు. అయినా ఇప్పుడు ఏంటి గుర్తుంచుకొని చావాలట. ఓకే, ఇట్స్ మై నేచర్. నాగేశ్వరరావు గారు మీకు ఎంకరేజ్ చేశారు 1-2 సార్లు. అట్లా మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను ఎంకరేజ్ చేసే స్థితిలో అక్కడ ఏడ్చాను ఇప్పుడు కదా, అప్పుడు కూడా ఐ వాజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ ఎంకరేజ్మెంట్. ఓకే. ఇప్పుడు రాళ్ళపల్లి వాళ్ళు ఉన్నారంటే ఏరా అంటే ఏరా, వాడికి వేషం నేను చెప్పడం కానీ నాకు వాడు చెప్పడం కానీ ఆ పరిస్థితి కాదు. సరదా గడిచిపోయేవి. అఫ్కోర్స్ చెప్పే వేషాలు ఏముంది, మీ వేషం అంటే మీకు వెతుక్కుంటూ వస్తుంది, ఆల్టర్నేటివ్ లేదు. అంతే, ఆల్టర్నేటివ్ లేకపోవడం కాదు. ఇప్పుడు అది సినిమా క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూసరు, వాసు డైరెక్టరు, ప్రతికేతన్నారు అబ్బాయి. అందులో ఒక క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్. ఎవరు అంటే ఎవరో ఇలాగా గుమ్మడి గారు అయితే బాగుంటారు. ఇది కోతల రైడ్ అండి. కోతల రైడా? ఓకే ఓకే. కాదు, హేమసుందరు అన్నారు క్రాంతి గారు. హేమసుందర అని గోక్కున్నారు. క్రాంతి అంటే ఆయన మాటకు తిరిగి ఉండదు, ఆయన ఒక రకమైన డిక్టేటర్. అప్పటి నుంచి కూడా ఫాదర్ అంటే ఒకటి డబ్బులు తక్కువలో వస్తాను. ఇప్పుడు గుమ్మడి గారికి నాకు రెమ్యునరేషన్ తేడా ఉండదా? అలాగే గుమ్మడి గారు వేయాల్సిన వేషాలు చాలా వేశాను నేను. అవునా? ఓన్లీ రెమ్యునరేషన్ అక్కడ తేడా వచ్చే గుమ్మడి గారు అంటే బాబు ఆయనకి 40-50 ఇవ్వాలి, 10,000లో వచ్చేస్తాను. తేడా లేదు, రకంగా లేదు. నేను ఏనాడు తక్కువ తీసుకుంటున్నాను ఎక్కువ తీసుకుంటున్నాను, ఎవరి తాహత వాళ్ళదే కదా. అవును, ఐ కాంట్ కంపేర్ మై సెల్ఫ్ విత్ గుమ్మడి గారు కదా. కొన్ని వేషాలు ఉన్నాయంటే అవేంటి రంగారావు గారు గుమ్మడి గారు వేయాల్సిన వేషాలు కూడా పడ్డాయి. బికాస్ లెస్ రెమ్యూనరేషన్, తక్కువకి వచ్చేస్తాడు హేమసుందరు. అందువల్ల 400 సినిమాలు అయ్యాయి, లేకపోతే నా టాలెంట్ చూసి పడిపోయి చేయలేదు. మీకు స్వచ్ఛందంగా మీ మనసుకు నచ్చిన వేషం చేసింది, అరే ఇది సూపర్ రా అనుకున్న వేషాలు? నాలాగే అందరూ అదే ఏరంగి శర్మ గారిది. అది దానికి రంజిత్ కుమార్ గారు పోయారనుకుంటాను కదా, అనుకుంటాను. కానూరు రంజిత్ కుమార్ ఆయన ప్రొడ్యూసరు, ఏరంగి శర్మ గారు డైరెక్టర్, గణేష్ పాత్ర రైటర్. అది కూడా నాకు ఆ వేషం ఎలా వచ్చింది, అలసిపోయి ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పి ఏరంగి శర్మ గారికి నేను తెలుసు, నాకు ఆయన తెలుసు. అక్కడ స్టోరీ డిస్కషన్స్ అవుతున్నాయి. ఎక్కడ హోటల్ పామ్ గ్రోవ్ అని ఒకటి ఉంది, అక్కడ అవుతున్నాయి. సెంట్రల్ స్టేషన్కి వెళుతున్నాను టికెట్స్ రిజర్వ్ చేసుకోవడానికి, టు గో బ్యాక్ టు వైజాగ్. సరే వెళ్ళి అప్పుడు మోహనమంతుడి తోకంత ఉండేది క్యూ. టికెట్స్కి వెళ్ళామంటే 2-3 అయిపోతుంది మధ్యాహ్నం అని చెప్పి అక్కడే బండి ఆపేసి అప్పుడు 12-12:30 అయింది. రండి కూర్చున్నాను అయింది. ఆయన భోజనానికి ఇంటికి వెళ్తారు శర్మ గారు. వీళ్ళుంటే దారిలో చెప్పాను, సార్ నేను వైజాగ్ వెళ్ళిపోతున్నాను. అన్నాడు, ఏమేంటండి ఇది సంగతన్నాను. అది ఖాళీగా కూర్చుంటే ఏదో డెవిల్స్ వర్క్షాప్ అవుతుందంటారు మైండ్. ఒక పని చేయండి, రేపటి నుంచి మీరు వచ్చేయండి, స్క్రిప్ట్ అసిస్టెంట్గా కూర్చుంటారు. ఆయనకి నేను పుస్తకాలు పురుగునని తెలుసు, గణేష్ పాత్రకి తెలుసు, ఆడెప్పుడో మాటల్లో చెప్పుకుంటాడు. ఓకే, రంజిత్ గారికి చెప్తాను 500 a month ఓకే అన్నారు. ఓకే 500 ఓకేయా కాదని కాదు, అసలు ఒక చిన్న ఉపాధి దొరికింది, ఇంటికి వెళ్ళిపోయేవాడిని, పర్లేదు వెళ్ళక్కర్లేదు ఉండు అన్నారు. ఉన్నా అంత అయిందండి. రోజు సిట్టింగ్స్, స్క్రిప్ట్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ విత్ డైలాగ్స్, ఆల్మోస్ట్ అంటే డైలాగ్ వెర్షన్ కాదు కానీ ఫుల్. ఆ వేళ చదివి వినిపించడం ఎవరికి, ప్రొడ్యూసర్ గారికి. అప్పుడు లక్ష్మీ ఫిల్మ్స్ ఎవరో ఉండేవారు పెద్ద ఆయన, అంటే పెద్ద ఆయన లక్ష్మీ ఫిల్మ్స్ చాలా పెద్ద సంస్థ. ఎవరో జిఎల్ఎన్ ప్రసాద్ ఎవరో పెద్ద ఆయన, ఆయన కొడుకు చూస్తున్నాడు. అతను శర్మ రంజిత్ కుమార్ వచ్చి కూర్చున్నారు. చదివి గణేష్ పాత్ర రీడింగ్ ఇచ్చాడు, అయిపోయింది. ఓకే అంటే ఓకే.
వేషాలు ఏంటి ఒకసారి ఆర్టిస్టులు కూడా ఫిక్స్ చేసేయండి అనుకున్నారు. అందులో నారాయణరావు హీరో, జి నారాయణరావు. అలా ఒక్కొక్క క్యారెక్టర్ అవుతుంది. ఆ ముసలి వేషం అవుతుంది, అంటే ముసలుడి నా తండ్రి రంజిత్. అయితే ఆ ముసలాన్ని కూడా ఒకసారి ఏదో అనుకుంది. శర్మ గారు ఆయనకి నాలాగే పాన్ హ్యాబిట్ ఉంది, జరదా పాన్. లేచి కూర్చొని నేను ఆ వేషానికి హేమసుందరు అనుకుంటున్నాను అన్నాడు నన్ను. నిజమండి, ఆయన చక్కని లేచారు రంజిత్ గారు. ఆ వేషం ఏదో వేషం వద్దాం హేమసుందరికి, బట్ ఆ వేషం అంటారేంటి? మీకు గుమ్మడి గారు అప్పుడు రంగారావు గారు లేరు, టాటా చెప్పేశారు. గుమ్మడి గారు కావాలా, కట్టి పడేస్తారు 40 రోజులు. చెప్పండి, చూడండి గుమ్మడి గారు యాక్టరా కాదు. ఆ వేషానికి పాత వాళ్ళు యాక్ట్ చేస్తారు, ఎవరు యాక్ట్ చేసినా వాళ్ళు కనిపిస్తారు. నాకు అది కాదు, క్యారెక్టర్ కనిపించాలి, కొత్త అడిగితేనే కరెక్ట్ అని ఏదో ఆయన లాజిక్ ఆయన చెప్పాడు. మొత్తానికి ఒప్పుకోవాల్సి వచ్చింది ఆ వేషం అండి. అది బెస్ట్ క్యారెక్టర్ ఐ హ్యావ్ ప్లేడ్ ఇన్ టోటల్ కెరీర్. మళ్ళీ అలాంటి వేషం పడలే, అంత గొప్ప వేషం పడలే. పెరాలిటిక్ పేషెంట్, 2 కూతుళ్ళు, వాళ్ళ పెళ్ళు లేదు, మధ్యతరగతి గోలే, బట్ వేషం మంచి వేషం, చాలా మంచి. రోజు మేకప్ ఉండేదండి, ఎక్సెప్ట్ సాంగ్స్ షూటింగ్ అప్పుడు తప్ప. అంటే అదే నాకు నంది అవార్డు బెస్ట్ యాక్టర్ వచ్చింది దానికి. అది నా 4వ సినిమా 5వ సినిమా, అంతకంటే పెద్ద ఎక్కువ లేదు. వేషం అయిపోయింది. అన్న రంజిత్ గారు కూడా బాగా చేశారన్నాడు, అయిపోయింది. సరే అప్పుడు ఈనాడు వచ్చేది పత్రిక. ఏమైందంటే ఒక సీఎం గారండి కర్ర పట్టుకొని తిరుగుతుంటాడు, మర్రి చెన్నారెడ్డి. ఎందుకు మర్రి అంటే గ్యాప్ ఉందంటే, ఒక మర్రి కట్అవుట్ ఇది చేసి ఆయన పుట్టినరోజుకు ఊరేగించారు. మర్రి చెన్నారెడ్డి మర్రి చెట్టు చేస్తే, అప్పుడు ఆ మర్రి చెట్టు అన్న సాయం లేకపోతే నాకు ఆయన పేరు గుర్తుండేది కాదు. వెళ్ళి అప్పటికి 5 రోజుల్లో ఎంతలోనూ నంది అవార్డ్స్ ఫంక్షన్, నాది బెస్ట్ యాక్టర్ అంతా అయిపోయింది. ఇలాగా ఈ గణేష్ పాత్రే మరి ఎందుకు రాశాడో ఉత్తరం తెలియదు. ఇది నాలాగే అందరికి ఇన్స్పిరేషన్ ఒకటి ఉంది, మలయాళం. ఆయన ఏదో రాశాడు, ఇలాంటివి రీమేక్ల కింద వస్తాయేమో అన్న డౌట్ ఏదో ఎక్స్ప్రెస్ చేశాడు. అది ఆయన సెక్రటరీ సీఎంకు చూపించాడు. ఆయన చిరాపడి క్యాన్సిల్ అన్నాడు. ఏంటి ఫంక్షనే క్యాన్సిల్, నంది అవార్డ్స్ ఫంక్షన్ క్యాన్సిల్డ్. ఆ సంవత్సరం మరు సంవత్సరం ఆ నెక్స్ట్ 76 78లో పెట్టారు, లేకపోతే 78 81లో పెట్టారు, ఏదో అలా మొత్తం ఒక 2 సంవత్సరాలు తల్లిసింది. మీకు అనౌన్స్ చేశారనికే? నాకు అని కాదు, అసలు ఆ సినిమాకే. ఆ సంవత్సరం నంది అవార్డ్స్లో 6 7 నంది అవార్డ్స్ మావే. నేను బెస్ట్ యాక్టర్, నా కూతురు రూపా బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ మ్యూజిక్ ఎంఎస్ విశ్వనాథన్ గారు బెస్ట్, అలాగే బెస్ట్లు 4 5 బయట వాళ్ళకి వెళ్ళినట్టున్నాయి, 10-15లో కూడా అయింది. అది బెస్ట్ క్యారెక్టర్ అంటే అది. మళ్ళీ అలాంటి వేషం పడలా. ఈ ఆ తరం హీరోయిన్స్ చూసుకున్నట్టయితే చాలామంది ఉన్నారు, రమ్యకృష్ణ గారి దగ్గర నుంచి, లేకపోతే అంతకుముందు తరం చూసుకుంటే వాణిశ్రీ గారి దగ్గర నుంచి. నాకు వాణిశ్రీ అమ్మ కూతురుగా ఎక్కడ రాలేదు, ఎక్కడో తగిలింది కానీ కూతురు కాదు. ఐ డోంట్ రిమెంబర్. వీసా, శారదమ్మ, జయసుధ, అదే జయప్రద గారు, వీళ్ళందరూ కూతురులు. భానుప్రియ గారు, భానుప్రియ. ఆ తరం అందరూ నాకు ఆ వయసు వాళ్ళు కూతురు, ఆ వయసు హీరోలు అందరూ కొడుకులే. మెమొరబుల్ జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా మీ కూతుర్ల విషయంలో? మెమొరబుల్ జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనుకుంటారు, శర్మ గారే డైరెక్టర్. ఓకే. అందులో నెగిటివ్ క్యారెక్టర్ చిరంజీవి. అది ఎలాంటిదంటే, హీరో నారాయణరావు, వాళ్ళకి ఏదో పెళ్ళి ఫిక్స్ అయ్యింది. ఈ నారాయణరావు ఒక ఉత్తరం రాసి
అమ్మాయి కాబోయే పెళ్ళానికి ఇచ్చి ఒక కుర్రాడికి ఇచ్చి పంపిస్తాడు ఉత్తరం. అనుకోకుండా ఆ ఉత్తరం చిరంజీవి చేతిలో పడుతుంది. అందులో ఏముంది, అదిగో ఆ గడ్డి మేట వెనక నేను ఈ టైం ఎదురై చూస్తూ ఉంటాను, నువ్వు రా అని. వాడికి ఏదో ప్రేసి ప్రియులు కావాలి. అది వీడి చేతిలో పడి వీడికి అంటే ఆ క్యారెక్టర్కి దీని మీద కొన్న ఉంది. అది ఎప్పుడో చీగొట్టింది హీరోయిన్. ఆ సీను చదివి ఆ వేళ షూటింగ్ నైట్ అయిపోవాలి, అంతే కదా నైట్ సీన్. మాధవి హీరోయిన్ అండి. మాధవి డాడీ ఏంటి సీను ఇది అంది. ఏ సీను చేయాలి తప్పదు. దానికి ఇలా చిరంజీవి సార్ ఏంటి అమ్మాయి జడుస్తుంది అంటే, మీకు తెలియదండి బాబు కొంత చోట్ల ఆయన్ని ఏడిపించింది. ఎక్కడ చిరంజీవి అంత ముందు సినిమాలు బిగినింగ్ సినిమాల్లో ఎక్కడో టీచ్ చేసింది. అది మనసులో పెట్టుకున్నాడు అనుకుంటాను. అది పెట్టుకుంటాడో అనుకుందో ఏదో భయపడుతూ వెళ్ళింది. అక్కడ ఏవో చిన్న చిన్న చిలుపులు చేసేసి ఉంటాడు, చీకట్లో పోవాలా అక్కడెక్కడో కెమెరా. తను భయపడినట్టు చేసి ఉంటాడు అనుకుంటున్నాను. నేను అడగలేదు, బాగుండదు. అదే ఆ తర్వాత చూస్తే చిరంజీవి తను తీసిన సినిమాలు ఆ భయపడ్డ మాధవేనా అనిపిస్తుంది. ఇది రగిలింది మొగలి పొద ఆ డ్యాన్స్లు అవి చూస్తే ఏంటివి ఆ మాధవేనా అనిపిస్తుంది. అంత జడిసిన మాధవి చివరికి అతను పెట్ అయిపోయింది. అలా ఉంటుంది. కాంబినేషన్స్ కొన్ని కాంబినేషన్స్ కూడా అట్లా పడ్డాయండి. అది చెప్తున్నా ఆ బిగినింగ్లో దీని ఏంటి ఏంటి సినిమా ఉంది. ఓకే చెప్తున్నా అలాగే ఉంటాయండి. కాశీకి కూడా చెప్తున్నానండి. చిదంబరానికి వెళ్ళానంటే అంతవరకు పీక్కి వెళ్ళాడు నటరాజ స్వామి పక్కనే. నేను చిదంబరంకి వెళ్ళాలని వెళ్ళా, నటరాజ స్వామిది మన కాశీ. మా ఫ్రెండ్ పార్థివ అని, వాడు వాడి భార్య ఒక బిడ్డ ఇద్దరు బిడ్డలు వాళ్ళతో కాశీ వెళదాం అనుకుంటున్నారు. వాడు ఎందుకు అక్కడ ఉన్నా వాడి ఇంట్లో. అవును మామయ్య అని పిలుస్తాడు. ఎలాంటి మామయ్యని, వాడికి మామయ్యని, వాడి కూతురుకి మామయ్యని, వాడి కొడుకు అందరు నా పేరు ఏంటంటే వేమన మామయ్య. వేమన అక్కడ కదా వేమన మామయ్య మేము కాశీ పెడతాం వస్తాం అన్నాడు. కాశీ అనేసరికి కాశీ విశ్వేశ్వరుడి మీద కంటే శంకర భగవత్పాదులు ఉన్నారు కదా పెద్ద ఆయన, ఆది శంకర భగవత్పాదులు. నాకు ఆయన అంటే పిచ్చి, మామూలు పిచ్చి కాదు, చాలా పెద్ద పిచ్చి. అది ఆయన తిరుగాడిన స్థలం. ఓకే భగవద్గీతకి ఉపనిషత్స్కి వాటికి భాష్యం అక్కడ రాసినవి కూడా ఉన్నాయి. ఓకే ఇక్కడ కాశీలో. ఓకే ఏంటి ఆయన తిరుగాడిన స్థలం, అది నా సరదా. కాశీ ఆ శివుడు అక్కడ లేడు ఇక్కడ లేడా, అన్ని చోట్ల. బట్ శంకర భగవత్పాదులు ఈ స్థలంలో తిరగలే, అక్కడ తిరిగాడిన స్థలం. అది గురించి వస్తాను నేను, నాతో పాటు నా భార్య అందరం వెళ్ళాము. ఫ్లైట్ దిగామండి వారణాసిలో. అక్కడ నుంచి ఫోన్లోనే బుక్ అయిపోయింది, హోటల్కి వెళ్ళాం, బుక్ తీసుకున్నాం. వస్తుంటే ఇక్కడ నుంచి పెద్ద సాధారణంగా అలాంటి క్యూలు మనకు తిరుమలలో కనిపిస్తాయి, వెంకన్న దీనిలో. ఇదే శివుడి ఆలయానికి అంత క్యూ ఉండవు, సాధారణంగా ఉండవు. ఏంటనుకుంటే దారిలో ఎవడో అన్నాడు, ఈవేళ శివరాత్రి సార్ అన్నాడు. ఓహోహో ఇది శివరాత్రి ఎఫెక్ట్. నెక్స్ట్ డే మార్నింగ్ స్నానాలు చేసి వెళ్ళాం. ఎలా వెళ్ళాం, అక్కడికి కూడా క్యూలో వెళ్ళాలి కదా. మార్నింగ్ 8కి ఎంతకోగానే వెళ్ళాం అక్కడికి. ఏంటంటే ఆ అమ్మాయి మా ఫ్రెండ్, అదే పార్థివ అని చెప్పాను మామయ్య అని, ఆవిడ భార్య సమ్ డిప్టీ కలెక్టర్ ఆర్ సంథింగ్ లైక్ దట్. వచ్చి ఏం మాట్లాడిందో తెలియదు. 5 minutesలో పోలీస్ కారు వచ్చాగిందండి, పోలీస్ వ్యాన్. ఇప్పుడు ఇన్నోవా వ్యాన్ లాంటిది. పోలీస్ డ్రైవర్, పోలీస్ ఎస్కార్ట్తో వచ్చింది. కూర్చున్నాం. ఆ మాత్రం దూరంలో ఇంకా టెంపుల్లోకి వెళ్తాము దగ్గర, అంతకు మించి కారు లోపలికి వెళ్ళదు. అక్కడ వరకు తీసుకెళ్ళింది. అక్కడ దిగిన వెంటనే నేను చేసిన పని ఏంటంటే,
ఆ మట్టి తీసి బొట్టు పెట్టుకున్నాను. ఓ ఎందుకు? శంకర భగవత్పాదులు తిరిగాడిన స్థలం, అది నా సరదా. ఓకే. శివుడి మీద పెద్ద సరదా నాకు లేదు. ఉంది శివుడు దేవుడు, నాకు విష్ణువు మీద కన్నా శివుని మీద గురి ఎక్కువ. ఓకే. అది శంకర భగవత్పాదులు. అక్కడే అప్పుడు నేను సిగరెట్లు కాల్చేవాడిని. నా బ్రాండ్ 555 స్టేట్ ఎక్స్ప్రెస్. అయింది, దర్శనం అయింది, ఏదో చేసుకున్నాం. ఆ సాయంకాలం ఇప్పుడు పడవలో అలా కాస్త అటు ఇటు తిరుగుతున్నాం. ఎందుకో సడన్గా గుర్తొచ్చింది, ఇది అతి ప్రీతికర పాత్రమైనది ఏదైనా ఉంటే దాన్ని గంగలో వదిలేయాలి, ఆ కోరికని అని. దేవుడు సిగరెట్ ఇలా తీసానే, దానిలో 6 8 ఉన్నాయి సిగరెట్లు, అలా గంగలో వదిలేసా. దట్స్ లాస్ట్. మళ్ళీ ఇంతవరకు సిగరెట్ తాగలే లేదా? ఎన్నేళ్ళు గడిచిపోయాయి. బా ఆఖరి ఆ ప్యాకెట్ అలా గంగలో పడవలో ఉండి అలా వదిలేశారండి. బుడుంగ మంది గడిపోయింది. బా వదిలేసిన దాన్ని అంత నిష్టగా ఉండటం కూడా మామూలు విషయం కాదు. అది అది గంగా ఏవో ఎవరి పని వాళ్ళు చేసినట్టు ఉన్నారు. ఎర్లీ డేస్లో కూడా కాంబినేషన్స్ పడ్డాయి. చిరంజీవి గారు మీరు అన్నీ చేశారు కదా. ఆయన మెగాస్టార్ అయిన తర్వాత, ఖైదీ తర్వాత ఎన్ని సినిమాలు పడ్డాయి సార్ మనకి? ఖైదీ తర్వాత చాలా సినిమాలు పడి ఉంటాయి. బట్ వచ్చిన గొడవ ఏంటంటే వేణుగారు, నాకు ఒక ఇట్స్ మై నేచర్, అంతకంటే ఏం కాదు. చిరంజీవి సింగిల్ రూమ్లో బిగినింగ్లో అప్పుడు చిరంజీవి రూమ్కి వెళ్ళేవాడిని సరదాగా. వైన్ బాటిల్స్ చక్కగా ఉంటాయి కదా. అవును. ఇప్పుడు ఫ్రిడ్జ్ కొత్తగా కొన్నాం, వాటర్ పెట్టుకోవడానికి బాటిల్స్ అని చెప్పి వెళ్ళి బయట కొనుక్కో, ఈ చూసి ఒక 2-3 బాటిల్స్ పట్టుకెళ్ళాను నేను చిరంజీవి రూమ్ నుంచి. అంత సరదాగా ఉండేవాళ్ళు. చిరంజీవే కాదండి, వీడు లేడు, రజనీకాంత్, సో క్లోజ్. అందరం వేషాలకు ప్రయత్నించే తొలి రోజులు అవి. ఓకే. వాడిని స్కూటర్ మీద తిప్పేవాడిని, రజనీగాడిని. ఏంటి రావా రంగనాల్ అంతరేణి కాదు ప్రొడ్యూసరు, 3-4 ఆఫీసులకి వాడిని వాడికి బండి గిడ్డి ఉండేది కాదు, ఏ గుడ్డు లేదు. బిగినింగ్ అలాగా వాడిని. ఇప్పుడు రజనీ అక్కడ ఉన్నాడు అంటే ఎక్కడ అంటే ఇంకా అంతకు మించి లేదు ఇంకేది, అక్కడ ఉన్నాడు అంతే కదా. అవును. ఇప్పుడు ఎక్కడైనా పక్కన షూటింగ్ అవుతుంది, రజనీ ఉన్నాడంటే వెళ్తాను టు సే హలో, కానీ పనిగట్టుకు వెళ్ళడం లేదు. ఇట్స్ నాట్ మై నేచర్. సేమ్ చిరంజీవి కూడా. ఓకే. చిరుబిడ్డ అనేవాళ్ళు అండి ఆ రోజుల్లో. నా కొడుకు డాడీ అనేవాడు చిరుబిడ్డ. అలాంటిది ఇవాళ చిరుబిడ్డ అనడం బాగుండదు. ఇంకోటి అంటే కంటిన్యూస్గా కలిసే ఉంటే బాగుంది, గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ చిరుబిడ్డ అనడం ఎందుకు, నాకే ఐ ఫీల్ ఇన్కన్వీనియంట్. ఇది వీళ్ళు మామూలు హలో సార్ ఇది అనమాట. అలా గురుగారు ఓకే. చాలా చిన్నవాళ్ళుగా ఉంటప్పుడు తెలిసి అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు రజనీ, చిరంజీవి అంతేలేండి. అక్కడ మేఘ ఇక్కడ మేఘ ఏం చెప్పుకుంటాం, అంతే. సూపర్ స్టార్ తమిళ మేఘను తెలుగు మేఘ. ఓకే. కలిసినప్పుడు ఎలా ఉంటుంది? మీరు షూటింగ్ దగ్గర కలుస్తున్నారు రజనీకాంత్ గారిని. అయ్యో రజనీ ఈజ్ సచ్ ఏ మ్యాన్ అండి. రజనీ గారు డివోషనల్ గా ఎక్కువ టర్న్ అయ్యారు కదా, ఆధ్యాత్మిక వైపు వెళ్ళిపోయారు. డౌన్ టు ఎర్త్ అంటాం కదా. అవును. రజనీ గారు డౌన్ టు ఎర్త్ కాదు, డౌన్ టు హెల్. ఇంకా దాని కింద ఏమైనా ఉంటాయి అక్కడ, అలాంటి వాడు. పోజు గీజు ఈవెన్ చిరంజీవి అండి, ఏమండి ఆయన స్టేచర్కి ఆయన దీనికి ఏం పోజు కొడితే ఎవరు కాదంటారట. అవును కదా. ఇప్పుడు యూ కెన్ నెవర్ సీ చిరంజీవి మిస్బిహేవింగ్ ఆర్ ఓవర్ యాక్టింగ్, ఇప్పుడు ఉండదు, భూమి మీదే ఉంటాయి. ఈవేళ చిరంజీవి అనే చెట్టు కింద ఎంతమంది బతుకుతారు చూసారా. ఆ భాగ్యం రజనీకి లేదు, వాడికి అది రాలే. ఎందువలన అది కలగలేదు. రజనీ అండి ఎందుకు చెప్పండి, పర్లేదు. జ్ఞాపకం వచ్చింది, కొన్ని మంచి జ్ఞాపకాలు, కొన్ని జ్ఞాపకాలు ఊరికే ఇద్దరం కూర్చొని మాట్లాడుకోవడానికి తప్ప పబ్లిక్గా సరదా జ్ఞాపకాలు. బట్ అంత క్లోజ్గా ఉండేవాళ్ళు, వెరీ క్లోజ్. బైక్లు నడుపుతుంటారా? బైక్ నడుపుతుంటారా కాదు. నేను సౌదీలో ఉంటప్పుడు చిన్న పొరపాటు జరిగిందండి. పొరపాటు కాదు, ఇట్స్ ఆల్
భాగం ఫేట్లో. నేను మటీరియల్కి సంబంధించి చీఫ్ని అక్కడ, మంచి పోస్టు. కార్లు వస్తుండగా తప్పు వాడిది ఉంది, నాది ఉంది అనుకుంటాను. టక్కున ఆ చోట నుంచి వచ్చాడు, పడ్డాడు, కాలు విరిగింది వాడికి. విరగడమే మామూలు కాదు. అది మా కంపెనీ క్యాంపస్లో జరిగింది కాబట్టి బతికిపోయాను, కానీ బయట ఎక్కడ తిరిగితే పోలీస్ కేసు. సౌదీలో అక్కడ సౌదీ పోలీస్ అంటే భయంకరం, చాలా కఠినంగా ఉంటారు. డెఫినెట్లీ బొక్కలో ఉండేవాడిని జైల్లో. మా క్యాంపస్ కాబట్టి పోలీసు వరకు వెళ్ళా. మా డాక్టర్లే చూసేసి అది ఆ వేళ ఒట్టు పెట్టుకున్నాం, 4-వీలర్ నేను టచ్ చేయనండి, డ్రైవ్ చేయకూడదు, పక్కన కూర్చుంటా కదా తప్ప స్టీరింగ్ పట్టుకున్నాను. ఇప్పటికీ స్కూటర్ మీదే నా పనులన్నీ. ఈ శ్రీనగర్ కాలనీలు ఇటు ఇవన్నీ ఆ స్కూటర్ డ్రై. ఏముంటుంది నాకు తెలిసి పార్టీ గుర్తొచ్చినట్టు. లవ్, లస్ట్, LUST లస్ట్, 2 Lతోనే స్టార్ట్ అవుతాయి. ప్రేమ అన్నదాన్ని ఈ చతుషష్ఠి కళలు అంటారు కదా, ఈ కవిత్వం రచన అందరూ గ్లోరిఫై చేశారు ప్రేమ అనేదాన్ని. తప్పేం కదా, ఇట్ షుడ్ బి గ్లోరిఫైడ్. లస్ట్ని తొక్కారు. కాముకుడు. సృష్టి నడుస్తుంది ప్రేమతోనే లస్ట్తోనే, చెప్పండి నాకు. అంతే, లస్ట్తో నడుస్తుందండి, నాట్ విత్ లవ్. ఫ్యాక్ట్ అండి. మనం దాన్ని చిన్నచూపు చూస్తాం, తప్పది. పూజించదగ్గ లక్షణం లస్ట్. లస్ట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, రజనీ ఉన్నాడా, వాడికి లస్ట్ ఎక్కువ, వెరీ లస్ట్. తప్పే లేదు, మగాడు అలా ఉంటుంది. ఆ లక్షణాలు అంత లస్టిగా ఉన్నవాళ్ళు తక్కువ మంది నాకు తెలిసారు, ఉండొచ్చు. అలాంటి వాళ్ళే ఆధ్యాత్మిక వ్యక్తులు. కామిగాని వాడు మోక్షకామిగాడు అన్నాడు వేమన. ఆయన ఆ సోన్ల కొంపల తిరిగి చివరి గొడవలైపు వెళ్ళిపోయాడు కదా వేమన. సేమ్ ఆ 2 ఇంటర్లింక్ అండి. ఓకే. లస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని ఏమంటాం, స్పార్క్ ఆఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు, ఉంటుందండి. ఇట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్. సృష్టి సాగుతుంది లస్ట్ వల్ల అండి, నాట్ లవ్ వల్ల. లవ్లో కూడా చిన్న లస్ట్ ఉండొచ్చు, లస్ట్లో లవ్ ఉండొచ్చు, కానీ సెపరేట్ చేసి చూసామంటే లస్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రియేషన్ టు గో అహెడ్. ఇప్పుడు పక్షులు, పిట్టలు, జంతువులు బిడ్డలు కంటున్నాయంటే లస్ట్తో, నాట్ లవ్. డు అగ్రీ? అంటే కొంచెం కఠినంగా ఉంటుంది వినటానికి, కానీ చెప్పండి, ఎంత చూసుంటే లైఫ్ని చూస్తుంటే మీకు అదేనండి కాదండి. కామము, శృంగారపరమైన కామం అని మనం కొంచెం తక్కువ చేసి చూస్తాం ప్రేమతో కంపేర్ చేస్తే. లేదు, కొన్ని తప్పు అనే మాట్లాడడానికి కూడా కొంతమంది ఇష్టపడరు కదా, బయట ఇష్టపడరు కదా. ఏంటంటే వద్దు, మన సొసైటీని అది వేరు లక్షణం. ఇక్కడ కాదు, హోల్ వరల్డ్ వైడ్ ఇదే. ఇది ప్రపంచంలో ప్రతి చోట లస్ట్ ఇప్పుడు చిన్న చూపే చూడబడింది. వాడిని ఎంత డ్రైవ్ చేసినా వాడి లైఫ్ని అది దాచేస్తుంటాడు, ఎప్పుడు చీకట్లోనే పెడతాడు. ప్రేమ 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 ప్రేమ. ప్రేమని డిగ్రేడ్ చేయట్లేదండి నేను, దానికి ఇవ్వాల్సిన వాల్యూ ఇచ్చారు కదా, ఓకే. బట్ లస్ట్కి దానికి ఇవ్వాల్సిన స్థానం వాళ్ళు ఇవ్వాలి. దానికి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిందండి ఒక రకంగా. ఓకే ఓకే. అవి ఏంటండి సోళ్ళు. ఇంకోటి ఏంటంటే మన ఇద్దరుగా కూర్చుంటే ఇన్ని కబుర్లు చెప్తే ఆ ముందునే అది ఒకటి ఉంది, కొంప తీసేసేది. అఫ్ కోర్స్ మరి ఇద్దరే మాట్లాడుకుంటున్నాం, మనతో పాటు ఆడియన్స్ కూడా కూర్చున్నారు, ఆడియన్స్ కూడా ట్రావెల్ అవుతున్నారు. కొంతమంది మన చుట్టూ మనుషులు ఉన్నట్టే ఇప్పుడు ఆడియన్స్ కూడా ట్రావెల్ అవుతున్నారు. అంటే ఆ కెమెరామెన్ ఈ కెమెరామెన్ మాత్రమే కాదు, ఆడియన్స్ మొత్తం ట్రావెల్ అవుతున్నారు. ఎంతమంది చూస్తారు ఇది. అవునవును, వాళ్ళందరూ మొసలు నా కొడక నీ ఆలోచనలు ఇలా ఉన్నాయో అనుకోవచ్చు. అట్లా ఎందుకు అనుకుంటున్నారు? అనుకున్నామండి, 80 సంవత్సరాల జీవితం చూశారు కదా ఆయన. అయితే ఉంది 80 ఏళ్ళు బతకడమే గొప్ప. ఓకే. తల్లి చనిపోతే నెమ్మదిగా బాయ్ చేపెట్టుకుని లోపలికి తీసుకెళ్ళి లాస్ట్ సెక్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, చెప్తా. చాలా పెద్ద ఆయన. తల్లి శవం బయట ఉంది,
వీడికి ఎందుకు మూడు వచ్చినట్టుంది, పెళ్ళం చేపెట్టుకుని లేకుని బయటకు తీసుకుని అంటే లస్ట్ అంటే చెప్తున్నా. అది చెప్పడు ఆయన సన్యాసి అయ్యి ఒక స్టేటస్కి వెళ్ళిన తర్వాత చెప్పాడు. అక్కడ పీపుల్ కెన్ రిసీవ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే అని ఆయనకి నమ్మకం వచ్చి ఉంటుంది. లస్ట్ డ్రైవ్ చేసినంతగా మనిషిని లవ్ చేయదు, దానికి అంత బలం లేదు. ఓకే, మీకు ఈ కెరీర్ స్టార్ట్ అవటం ఎర్లీ 23-24తో కెరీర్లోకి వచ్చేసారు కదా, స్వతహాగా మీరేది ప్రేమవాదా లేకపోతే మీ పొజిషన్ ఏంటి? నాకు ప్రేమ లేదు, లస్ట్ లేదు. నేను ప్రపోజ్ చేయలే పెళ్ళికి, తను ప్రపోజ్ చేసింది. కోటేశ్వరుడు కూతురండి బాబు, ఎందుకు లైక్ చేసింది దాని కర్మ అలా రాస్తుంది. చెప్పారా ఎందుకు ప్రపోజ్ చేశారు, మీరంటే ఎందుకు ఇష్టం అని చెప్పారా? అసహ్యంగా ఉంటుంది. ఏముంటుంది నేనంటే ఎందుకు ఇష్టం అని అడుగుతున్నా. లవ్ మ్యారేజ్ ఒక రకంగా లవ్ మ్యారేజ్. గొప్ప ఏంటంటే ఆయన ఒప్పుకోవడం గొప్ప, ఇది లవ్ చేయడం గొప్ప. వాళ్ళ నాన్నగారు ఆయనట్టు సంబంధాలు చూస్తూ ఏ డాక్టర్లను ఎవరు ఆ స్థాయి మనుషులనే చూస్తాడు కదా. అవును, పక్కింటి వాళ్ళకి కొన్ని ఇళ్ళు ఉండేవి, ఒక ఇంట్లో అద్దెకుంటున్నాం మేము. అవునా, ఓకే ఓకే ఓకే. మేము ఉన్న ఇల్లుకి ఓనర్స్ వాళ్ళు. ఓకే ఓకే, ఓనర్ గారి కూతుర్ని మీరు లవ్ చేసుకున్నారు? నేను లవ్ పెళ్లి చేసుకున్నా లవ్ చేయలేదు అనడం తప్పది. అంటే ఐ హ్యావ్ ఏ గుడ్ ఒపీనియన్, పాజిటివ్ థింగ్, బట్ యూ కాంట్ కాల్ ఇట్ లవ్. వెరీ గుడ్ అండి. మీరు చేసిన సినిమాల్లో కమల్ హాసన్ తో కూడా కాంబినేషన్స్ ఉన్నాయి. నాకు కమల్తో చేశారు కానీ ఆయనతో అసోసియేషన్ తక్కువ. సినిమాలో చేశారు కానీ అసోసియేషన్ తక్కువ. ఓకే, రజనీతో ఉన్నంతగా లేదు. కాస్త రిజర్వ్ అంటారు షూటింగ్ స్పాట్ లో. ఎవరు? కమల్ గారు కావచ్చు. ఆయన కమల్ ఇప్పుడు కార్లు లేదటా అంటుంటాడు, అయిపోయింది. ఓకే, కమల్ ఏంటంటే శ్రీదేవి. నేను మా అమ్మాయికి కృష్ణాష్టమి మద్రాసులో, అప్పుడు అది 4వ తరగతో 3వ తరగతో అమ్మాయి, డ్రాయింగ్లు బాగా వేసేది. ఇంటి దగ్గర కూడా కొంచెం ప్రాక్టీస్ చేసి కృష్ణుడు బొమ్మ గీయాలి కృష్ణాష్టమికి. దీని ప్రైజ్ వచ్చింది. ఆ తర్వాత బొమ్మ గీసేసి వస్తున్నాం, అదంతా చక్కగా గీలే, అక్కడ నువ్వు తప్పు చేసావు అని ఏదో దాంతో చెప్తూ మౌంట్ రోడ్లో వస్తున్నాం. ఒక కారు పూర్తిగా బురద ఎక్కడి నుంచి వస్తే ఏం తిరిగి వస్తుందో వెళ్ళిపోతుంది. చూస్తే అక్కడి నుంచి అంటుంది శ్రీదేవి, చూడు శ్రీదేవి అన్న. శ్రీదేవిని పోలుస్తుందో లేదో కూడా నాకు తెలియదు. అది నా చెల్లెలు శ్రీదేవి, అంతకుముందు ఎక్కడో ఏదో సినిమాలు చెప్తున్నా. పొగరు లేని మనుషులు అండి. లేకపోతే అది కారులో వెళ్తుంటే ఎందుకు చేయకుండా ఎక్కడ ఒకసారి సేమ్ కమల్. రజనీ అంటే వదిలేయండి, అది పర్సనల్ పరిచయాలు పర్సనల్ కూడా. ఓకే, ఈ జనరేషన్ సార్, మీరు ఆ జనరేషన్ని మీకు కళ్ళతో చూశారు, మీకు ఎలా ఉండేది ఏంటి రెస్పెక్ట్, ఒక వటవృక్షాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారు ఇప్పుడు అనేది ఓకే చూశారు. ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ ఒకటి ఉంది, స్టార్ హీరోలుగా కొనసాగుతున్న కొంత యంగ్ జనరేషన్. ఒక మాట చెప్పండి, నాకు వాళ్ళతో మీరు నమ్ముతారా, మహేష్ బాబుని ఎంతవరకు చూడలే, ఫేస్ టు ఫేస్ చూడలే. ఈ కాలం హీరోస్లో ఎవరిని కూడా నేను తెలుసుకున్నాను. వర్క్ చేసుకున్న సందర్భాలు వర్క్ ఎక్కడో కొన్ని సినిమా ఫంక్షన్స్కి వెళ్తుంటే తారసపడతారు కదా, నేను వెళ్ళను. నో ఫంక్షన్. చాన్నాళ్ళ తర్వాత మోహన్ బాబుది ఈ మధ్యన చిన్న ఫంక్షన్ అయింది, 150 సినిమాలు ఏదో చిన్నది, ఒక గెట్ టుగెదర్లో. 50 years. ఎందుకు వెళ్ళారంటే బై మై సెల్ఫ్ వెళ్ళను ఒకనైతే, నా ఫ్రెండ్ ఎవడు వెళ్ళను రాగురు అంటే వెళ్ళా. టెంపుల్స్ ఇన్ని ఉన్నాయా, నా అంతటి నేను వెళ్ళనండి ఈ టెంపుల్కి. ఎవడో లేకపోతే ఎవరో పిలవాలి తప్ప నా అంతటే వెళ్ళను. ఓకే, ఏది శ్రీశైలం, చిదంబరం, తిరుమల, ఏ టెంపుల్కి నా అంతటి నేను దేవుడిని చూడాలి అని వెళ్ళడం లేదు. సంబడి మస్ట్ టేక్ మీ. నేను ఎలా అనుకుంటా, వాడు పిలిచాడు అనుకుంటా, అంతేనండి. ఎందుకంటే నా అంతటి నేను ఇన్స్పైర్ అయ్యి వెళ్ళటం అన్నది లేదు సార్. ఇంక్లూడింగ్ చిదంబరం. అది ఎలాంటిది అంటే నిజంగా ఏదో పుణ్యం చేసుకున్నాను అనిపిస్తుంది. మహాకవి క్షేత్రయ్య షూటింగ్
చిదంబరానికి దగ్గరలో ఎక్కడో షూటింగ్ అవుతుంది. ఆవిడ స్టే 3 రోజులు ఎంతో స్టే ఉంది. పక్కనే చిదంబరం. ఏంటి చిదంబరం అంటే నటరాజ ఆలయం. దేశంలో ఉన్న ఒక్క నటరాజస్వామి ఆలయం చిదంబరం. దగ్గరలోనే మా నైట్ స్టే. నేను సమ్ రామకృష్ణ అని అసిస్టెంట్ డైరెక్టర్ అండి దానికి. మా ఇద్దరికి ఒక రూమ్ ఇచ్చారు. ఇలాగా పక్కనే కదా చిదంబరానికి వెళదాం అనుకుని ఒకసారి సాయంకాలం వెళ్ళి, ఇంకొకటి ఏంటంటే నాకు కొన్ని నమ్మకాలు ఏంటి, ఉపాసన అనేది దాని మీద నాకు ఒక చిన్న నమ్మకం ఉండేది. నటరాజ ఉపాసన చెయ్యాలి అని అనుకునేవాడిని. మద్రాసులో ఉంటేప్పుడే ఒక చిన్న స్వామీజీ లాంటి ఉంటే నమస్కారం పెట్టి, ఇది స్వామి అంటే ఆయన ఒక మంత్రం చెప్పి, నటరాజ ఉపాసన మీదే మీరు వెరీ పర్టికులర్ అయితే అది చిదంబరంలో మీకు ఎవరైనా చెప్తారేమో అన్నాడు. అది కూడా గుర్తుంది. సో చిదంబరం దగ్గరగా ఉన్నాం కదా అని వెళ్ళాను. ఒక ఆయన, మీరు మాయాబజార్ గుర్తుంది కదా, అది నేనే ఇది నేనే, ఏదో ఒక ముసలైన వేషం, ఘటోత్కచుడికి కళ్ళు తెరిపించడానికి ఏదో ఒక క్యారెక్టర్, అలాంటి మనిషి కూర్చొని ఆయన దగ్గరికి వెళ్ళాం. చెప్పాం టైమింగ్లోనే, సార్ ఇది స్వామీజీ అని. ఏదో మీరు అదృష్టవంతులురా, రేపు చంద్రగ్రహణం, తెల్లవారి 3 గంటలకు 4 గంటలకి ఇక్కడికి వచ్చేయండి అన్నారు. ఓకే వెళ్ళాం, వచ్చాం. ఆయన అక్కడ తటాకం ఉంది కదా, దాని పక్కన విఘ్నేశ్వర స్వామి పెద్ద విగ్రహం ఉంది, అక్కడ ఉండండి అన్నాడు. మేము వెళ్ళేసరికి ఆయన ఉన్నాడు అక్కడ, ఆ ముసలాయన. చెప్పాడు, 3 సార్లు జపిస్తూ మొదలండి అన్నాడు తటాకంలో. 3 సార్లు చెప్పించాం. అంటే ఉపాసన మంత్రాన్ని ఉపదేశించినట్టే అయిపోయింది. అది పెద్ద జటిలమైన మంత్రం ఏం కాదు, చిన్న మంత్రం, అది చెప్పకూడదు. అయిపోయింది. అది కొన్నాళ్ళు ఇప్పటికీ మనసు గుర్తొస్తే అది చేస్తుంటా. నటరాజస్వామికి సంబంధించినది ఉపాసన మంత్రం. ఓకే, చిదంబరం పుణ్యక్షేత్రానికి సంబంధించి అది అదొకటేనా సార్ అలవాట్లు? సిగరెట్ ఒకటేనా, మందు? ఏమండి ఏది లేకపోతే ఏంటంటే జరదా పాన్ వేస్తాను నేను. సిగరెట్ వదిలేశారు. నా బ్రాండ్ రమ్ము, ఇప్పుడు కాదు, మొదటి నుంచి రమ్మే, ఓల్డ్ మాంక్. ఓకే ఓకే ఓకే. ఈ రాళ్ళపల్లి, పిఎల్ నారాయణ, వీళ్ళందరూ ఏరా ముసలి సన్యాసి అంటారు నన్ను, ఓల్డ్ మాంక్. అట్లానా? ముసలి సన్యాసి. ఓకే. వాళ్ళు ఏవో బ్రాందీలు, విస్కీలు కాస్ట్లీ, నాది ఇప్పుడు ఓకే ఓల్డ్ మాంక్. ఓకే. ఏంటి సార్ అలవాట్లు అంటే ఇది వచ్చింది? ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి మీ? నో, నాకు ఈ జింహ చాపల్యం చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. మామూలు ఇప్పుడు నాకు చెప్పనా, మార్నింగ్ రాగి జావా. టిఫిన్ తింటారు ఇంకా? అదే రాగి జావే. అందులోనే స్వీట్ లేనిదే నాకు దిగదు. డెఫినెట్గా స్వీట్ ఉండాలి. అందులో బెల్లము, పంచదార ఏదో వేసి రాగి జావాలో, స్వీట్ రాగి జావా. అండ్ మజ్జిగ అయినా స్వీట్ వేయాల్సింది. అది లస్సీలా చేస్తే తప్ప మజ్జిగ అంటే కొంచెం ఉప్పు అది వేస్తాను కదా, స్వీట్ అంతా. అది మధ్యాహ్నం ఇంట్లో వంటలు చేసుకుంటారు కదా, వాళ్ళ కూరలు, ఏ కూర ఉంటుంది, వెజ్ ఆర్ నాన్ వెజ్, ఆ మాత్రం ఒక ప్లేట్లో కూర ప్లస్ మజ్జిగ, స్వీట్ మజ్జిగ. మధ్యాహ్నం అయిపోయింది. నైట్ ఇప్పుడు తెలుగు చాన్నాళ్ళ నుంచి చూస్తుంది అంటే 2 ఇడ్లీ ప్లస్ పాలు, అది నైట్. దట్స్ ఫినిష్, అంతే నా డైట్. స్వీట్ ఎక్కువ అంటున్నారు కానీ చాలా మందికి ఈ రోజుల్లో షుగర్లు అంటున్నారు, అయ్యి అంటున్నారు, ఇవి అంటున్నారు. ఉంటున్నాయి, ఫ్యాక్ట్ అండి. నాకు మరి నేను ఒకసారి ఈ ఆర్థరైటిస్ ఏదో అంటారు, మోకాళ్ళ నొప్పి, అక్కడికి వెళితే ఆ డాక్టర్ గారు ఒక లిస్ట్ రాసి దాన్ని ఏమంటారు చెకప్ చేసుకొని టెస్ట్లు వెళ్ళి చేశాడు. రిపోర్ట్ తీసుకెళ్ళి ఇచ్చా. అప్పుడు నాకు
61 62 ఏళ్ళు వయసు. చూసి మీకు లైఫ్లో షుగర్ రాదు పండు అన్నాడు. అదేంటి దీనికి అంటే మరి రిపోర్ట్లో అయింది ఏం తోచిందో అంతే. నేను ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళనండి, ఇది ఏంటి చిన్న ఏమో ఒక మాత్ర ఇస్తే పోతుందేమో అని చెప్పాడని వెళ్ళా. ఆయన చెప్పింది అది. నేను డాక్టర్ గారు చెప్పాను, అయ్యా ఈ నొప్పి సంగతి తర్వాత అండి, మీరు చెప్పిన మాట పెద్ద మందు. అవును, షుగర్ ఎఫెక్ట్ అన్న చూస్తున్నాను చుట్టూ ఉన్న మనుషులు. అసలు 30లో డర్టీయెస్ట్ మోస్ట్ ఏదంటే షుగర్. అలాంటిది నాకు షుగర్ రాదంటే పొంగిపోయా. అంతకుముందే నేను షుగర్ వీక్నెస్ ఉన్నవాడిని తినడంలో. ఓకే, ఆ విధంగా షుగర్ వీక్నెస్ ఉంది. ఓకే ఓకే, అక్కడతో ఇంక మరి పులి షుగరే షుగర్. అంతే తప్ప మీరు ఎప్పుడు టెస్టులు చేసుకోవటంలో షుగర్లు బీపీలు టెస్టులు మాత్రం మింగడం నిజమండి. టచ్ వుడ్ అండ్ థ్యాంక్స్ టు పేరెంట్స్. మాత్ర నాకు కడుపు నొప్పి ఎప్పుడైనా రావడం గుర్తుంది, తలనొప్పి నాకు తెలియదండి, నిజంగా తెలియదు సార్. అదే అంటే ఎవడన్నా కొడుతున్నట్టు ఉంటుందా ఏదో ఊహించుకోవాలి నేను. ఎంత సార్ ఇప్పుడు ఒక 80+ ఉంటుందా? 83. ఓకే, నో కంప్లైంట్ అండి. హెల్త్ వైజ్ సార్ ఐఎమ్ టోటలీ ఫ్రీ. వాకింగ్లు జాగింగ్లు అదే చెప్పాను కదా. ఇప్పుడు మేము అక్కడ ఉంటున్నాం చిత్రపూరి హెచ్ఐజీలో. అక్కడికి ఈ సినిమా యాక్టర్లు కొంతమంది మార్నింగ్ నేను ఎక్కడికైనా బయలుదేరాలి, అంత మార్నింగ్ బయటకు రాను, పాన్ అయిపోయింది అనుకోండి, దానికోసం వెళ్తే వాళ్ళు టక్క నడిచేస్తుంటారు. నేను ఏంటి అర్జెంట్గా వెళ్ళాలా, కూర్చోండి డ్రాప్ చేస్తానంట. ర్యాగింగ్ చేస్తుంటారు అడుగుని ర్యాగింగ్ చేస్తుంటారు అందరినీ, ఆగండి కూర్చోండి. ర్యాగింగ్ కాదు యాక్చువల్లీ, తెలుసు వాళ్ళకి జోక్ చేస్తారని అర్థమవుతుంది. మార్నింగ్ వాక్ బ్రిస్క్ వాక్ నడుస్తుంది, ఏంటి ఎక్కడ కూర్చొని డ్రాప్ చేస్తారట జోక్ అలాగా. అయితే సౌదీ అన్నారు, అసలు మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది గురువు గారు? సౌదీ వెళ్ళాల్సిన అవసరం ఇక్కడ నుంచి పోయేది, చెన్నై ఇండస్ట్రీకి మనం పనికి రాలేదు అని వెళ్ళిపోయాను కదా. వెళ్ళిపోతే ఇంకోటి అండి, నా లైఫ్లో నా ఫ్రెండ్స్ అందరికీ ఉంటారు ఏమో తెలియదు, కానీ నాకు మాత్రం ప్రతి మలుపులోనూ ఒక ఫ్రెండే కారణం. దే హెల్ప్డ్ మీ లైక్ ఎనీథింగ్. మాట కాదు అన్నీ. ఒకడు వాడి పేరు సాంబమూర్తి, భాగవతుల సాంబమూర్తి. వాడు రష్యన్ కాన్సులేట్లో వర్క్ చేసేవాడు. ఆ తర్వాత రష్యాకి మనకి ఏవో కొన్ని సంబంధాల్లో తేడా వచ్చి కాన్సులేట్ అక్కర్లేదు అనుకున్న మూసీటు ఏదో అయింది, వాడు ఉద్యోగం పిక్కేశారు. వాడు ఈ వెంట్ టు సౌదీ ఉద్యోగానికి వెళ్ళాడు, అక్కడ చేస్తున్నాడు. మామూలు ఎప్పుడో ఒకసారి ఫోన్లో మాట్లాడుతూ ఏం చేస్తున్నారంటే, ఏం చేస్తున్నాను అడుగుతుంటే నా మాట విను, పాస్పోర్ట్ ఉందా అని అడుగు. లేదా నన్ను తీసుకో, నేను నీకు వీసా పంపిస్తాను, ఇక్కడికి వచ్చి. సౌదీలో ఉద్యోగం ఇక్కడ చేసేది అదో పని, అది ఏదో అక్కడే చేద్దామని బయలుదేరాను. పాస్పోర్ట్ అప్పుడే ఫస్ట్ టైం పాస్పోర్ట్ తీసుకున్నా, వాడు వీసా పంపించాడు. వాడు ఫోన్ చేసిన 10 రోజులు ఐ వాజ్ ఇన్ సౌదీ. ఏం చేసేవాళ్ళండి అక్కడ? సౌదీలోనే సేమ్ మెటీరియల్ అక్కడ జరిగిందే, ఇది యాక్సిడెంట్ అన్నాను సౌదీలో జరిగిందే కదా. వెళ్ళిన వెంటనే అది కూడా నాకు ఎందుకు ఇచ్చారంటే, వాళ్ళు ఏదో ఒక ఇదో సాక్ష్యం ఉండాలి కదా. ఉద్యోగం అంటే ఏ ఉద్యోగం అంటే ఈ ఉద్యోగం ఎందుకు, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. వైజాగ్లో ఉంటప్పుడే కోరమండల్ ఫెర్టిలైజర్స్ అనే ఒక పేరు ఏమంటున్నాం, అందులో కొత్తగా అప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది, అందులో జాబ్ దొరికింది. అందులో కూడా ఏంటి, ఈ మటీరియల్కి సంబంధించిన జాబ్. సో ఆ సర్టిఫికేట్ ఉంది. అది సులువుగా రికగ్నైజ్ చేసే కంపెనీ లోమస్ అని అమెరికన్ కంపెనీ. దాని సాయంతో అక్కడికి వెళ్ళాను. అక్కడ అది ఆ రకంగా అవి నేను చేసిన ఉద్యోగాలు ఇవే, ఈ రెండే. ఎంత తీసుకున్నారు శాలరీ ఉద్యోగంలో? మొదట అంటే రెమ్యునరేషన్ 500 తీసుకున్నారు. 500 సినిమా చెప్పింది. నేను ఎస్ఎల్సి గ్రాడ్యుయేట్ని చెప్పాను కదా, చెప్పారు. నా కెపాసిటీకి ఏం ఉద్యోగం వస్తుందో అప్పుడే కొత్తగా విశాఖపట్నంలో
ఈ ఎల్ఎన్టీ లార్సన్ ఎల్ఎన్టీ ఇప్పుడు చూసే ఉంటారు, ఈ బ్రిడ్జ్లు అవి కొడుతుంటారు. అవును, ఎలాంటి ఆ రోజుల్లో ఎల్ఎన్టీకి సివిల్ వింగ్ అని ఒకటి ఉండేది. సివిల్ కాంట్రాక్ట్స్ అన్నీ వీళ్ళు చేసేవారు, మెకానికల్ అన్నీ ఎల్ఎన్టీ. అది ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఈసీసీ వాళ్ళు వైజాగ్ పోర్ట్ బెర్త్స్ ఉంటాయి కదా, షిప్ ఆగడానికి, అవి కొత్త బెర్తలు కడుతున్నారు. దానిలో ఉద్యోగం రోజుకు 3 రూపాయలు రోజు కూలి. ఫ్రైడే సాటర్డే వాళ్ళు ఆ 18 రూపాయలు 15 రూపాయలు చేతులు పెట్టేవాళ్ళు. 15 రూపాయలు ఎలా ఖర్చు పెట్టడమో తోచేది కాదు బిగినింగ్. నిజంగా నేను మా ఫ్రెండ్స్ ఏం చేయాలి ఈ డబ్బులతో అంటే, అప్పుడు ఒక నాజ్ అనే ఒక రెస్టారెంట్ ఉండేది, ముస్లిం, బిర్యానీ బాగా చేస్తాడు. అక్కడికి వెళ్ళి బిర్యానీలు తిని ఈ మందు సరదా అప్పటికి లేదు, లేకపోతే ఒక బీరు 2 బీర్లు కొనేవాళ్ళు, ఈ దృష్టి లేదు. ఆ రకంగా వెళ్ళిందండి. బయట పాలిటిక్స్ కానీ పొలిటికల్గా ఈ పాలు అవటాలు ఏం లేవా అసలు? నాకు సడన్గా వస్తే పిఎం ఎవడం అంటే తడుముకోవాలి, ఎవరా పిఎం అని అంత. ఐ హ్యావ్ నో పేపర్ ఉందా మీరు నమ్మరండి, రెగ్యులర్గా పేపర్ తెప్పిస్తాను. ఈ పాలిటిక్స్ లీడర్స్ ఏదో చెప్తుంటారు, వాడిని తిట్టి వీడిని ఏదో గోల తీసి సినిమా పేజ్ చూడండి అసలు వాళ్ళు తిప్పేస్తారు మామూలుగా. నిజం సార్, ఇప్పుడు చూస్తాను అక్కడ ఏదో చిరంజీవి మొహం ఏదో పెద్దగా కనిపిస్తే ఇదేమని చూడటం తప్ప ఐ డోంట్ రీడ్ ఇట్ యాజ్ న్యూస్ బికాజ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు ఎవరు ఆ బ్యానర్ వాళ్ళు సినిమా తీస్తున్నారని ఏదో ఉంటుంది, అది ఉపయోగించుకోవాలనుకున్న వాడికి అది న్యూస్, కానీ నాకెందుకు వదిలేస్తాను. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఉన్నప్పుడు అందరూ మేనేజర్లు పెట్టుకొని కాల్ షీట్లు అనుకుని అవి మెయింటైన్ చేసేవాళ్ళు కదా పెద్దవాళ్ళకి. నా కాల్ షీట్లు చూసుకోలేక నేనే రావాలి. అంత ప్రాబ్లం అయితే వచ్చేది కాదు, అంత పాపులర్గా అవ్వలేదు నేను. ఎప్పుడు పిలిస్తే వెళ్దాం, ఎక్కడో ఒక 5 రోజులు షూటింగ్, నెక్స్ట్ అంతా ఒక 4 రోజులు వర్క్ ఉంటుంది. ఎక్కువ మిమ్మల్ని ఈ జనరేషను జడ్జి పాత్రల్లో, ఈ జనరేషన్ కాదండి ఆ జనరేషన్ కూడా, ఈ నల్లకోటే పెద్ద రోగం. ఈ అమ్మ చివరికి వినాయవలసిన మద్రాసు అండి, కొన్నిసార్లు ఏంటంటే జడ్జి సార్ ప్లీజ్ వదిలేసేవాడిని. ఎక్కడ చూసినా ఎవడు చూసినా జడ్జి అంటే ఆమెసుందరు అలా తయారైంది. ఇన్ని జడ్జెస్ అండి, ఐ రిఫ్యూజ్డ్ సమ్ జడ్జెస్. ఎందుకంటే ఎందుకో నాకు అది ఆ స్టాంప్ నచ్చలే అస్సలు. ఇంకోటి ఏంటంటే జడ్జి వేషానికి ఉన్న ఒక ప్రత్యేకత, క్లోజప్ పడుతుంది, డెఫినెట్గా క్లోజప్ వేస్తారు. ఏదో జడ్జిమెంట్ చదవడం, ఏదో ఆడ ఏదో ప్రామినెంట్గా కనిపిస్తుంది. పక్కన హీరో ఆ బోన్లో ఉంటే వాడికంటే కూడా వీడికి క్లోజప్ పడుతుంది. ఆ లక్షణం వల్ల నేను ఎస్టాబ్లిష్ అయిపోయాను జడ్జిగా, లేకపోతే అయ్యి ఉండేది కదా. ఓకే, ఆ రోజుల్లో మీరు సోమన్ బాబు గారితో పనిచేసినా లేకపోతే వీళ్ళతో పనిచేసిన కృష్ణ గారితో అయినా, డైరెక్టర్ల విషయానికి వచ్చినట్లయితే 2 కాంపౌండ్లు నడిచాయి ఎక్కువ, రాఘవేంద్ర గారి కాంపౌండ్, దాసనారాయణ గారి కాంపౌండ్. మీరు ఒకటి నమ్మాలి, రాఘవేంద్ర గారు, దాసరి గారు, ఇంకా ఇలాంటి డైరెక్టర్లు 1-2 ఉన్నారు అంటే ఆ స్టేట్, వాళ్ళ జోలికి వెళ్ళండి. ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద యాక్టర్లు ఇలా నిలబడతారు అక్కడికి వెళ్ళి, నేను వెళ్ళి ఏంటి అంటుదాం అలా బతికే ఉన్నారు కదా రాఘవేంద్ర గారు కదా. ఇప్పుడు బహుశా ఆయన చూస్తే ఏరా అబద్ధాలు ఆడుతామని చెప్పి తీసుకొట్టాలి. నేను చెప్పిన మాట అబద్ధం అయితే ఇప్పుడు ఆయన ఆఫీస్కి కానీ ఆయన కలుసుకోవడానికి కానీ వెళ్ళలేదండి. ఎప్పుడు దాసరి యాక్ట్ చేశాను ఇద్దరితో. ఎలా యాక్ట్ చేశాను, గణేష్ పాత్ర రైటర్ కాబట్టి యాక్ట్ చేశాను. ఓకే, వాడి వేషానికి హ్యామ్సన్ ఉన్నాడు కదా అని ఏదో అని ఉంటాడు డైరెక్టర్తో, వాళ్ళకి తెలుసు హ్యామ్సన్ ఉన్నట్టు ఎవడో ఓకే అని ఉంటారు తప్ప, నా అంతటి నేను రాఘవేంద్రరావు ఆఫీస్కి కానీ ఇంటికి కానీ వెళ్ళా. దాసనారాయణరావు ఎక్కడున్నారో నాకు తెలియదు,
అంతే. ఈ పెద్దాళ్ళ జోలికి వెళ్ళండి నేను. అదే ఈ గర్వం కాదు. ప్రొడ్యూసర్ల విషయానికి వచ్చేసరికి రామానాయుడు గారు, నాయుడు గారు ఒకసారి, నాయుడు గారు ఆఫీసు నేను తిరిగే దారిలో ఉండేది. ఒకసారి ఎందుకంటే నాయుడు గారు కదా, నమస్కారం అండి, ఏంటయ్యా మా సినిమాల్లో ఎప్పుడు చేయలేదేంటి నువ్వు అన్నాడు ఆయన. నాయుడు గారు. ఆయన అన్న మీద నాకు వేషం వచ్చిందో లేదో నాకు ఏం తెలియదు, కానీ నాయుడు గారి సినిమాలో ఏదో చేశా. అరకులో షూటింగ్, నాయుడు గారు కూడా వచ్చారు, పేరు గుర్తురాట్లే. అక్కడ హోటల్ ఉండేదండి అరకు, రాజధాని ఇది అలాంటి పేరు. ఓకే. అక్కడే మాకు కూడా రూమ్ తీశారు. నేను, శివపార్వతి గారు, వేషాలు ఏంటి గుర్తులేవు, కానీ నాయుడు గారు మా మీద ఫ్లోర్లో ఉండేవారు. శివపార్వతి అయితే షూటింగ్ నుంచి వచ్చి నేను కాసేపు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి వస్తానని మీదకి వెళ్ళిపోయేది. నాయుడు గారు మహారాష్ట్రుడు తెలియదు ఏముంది. నేను ఆ రకంగా నాయుడు గారి సినిమాల్లో చేశాను తప్ప నాయుడు గారిని కలుసుకుని వేషం కాదు. సేమ్ దాసరి దానిలో ఎవరో నా కొడుకు గుర్తురాట్లేదు అని హీరో ఫాదర్ని, నా పని ఏంటంటే బ్యాంకులో క్యాషియర్ని, అది అలాంటిది ఏదో క్యాష్ అది. ఓకే. ఈ రకంగా నాకు మతిమరుపు పెద్ద బ్లెస్సింగ్ అండి, రియల్ చెప్తుంది. ఎందుకంటే ఈ చెత్త అంతా ఇక్కడ. మీ చిత్రపురి అలవాటు అయిపోయిందా ప్రభాకర్ రెడ్డి గారు? రెడ్డి గారు అది చెప్తున్నాను, నిజంగా ఒక ఆలోచన అనేది అక్కడ స్టార్ట్ అయింది అన్నారు. ఆలోచన నేను అనుకుంటున్నానండి, ఇది నా ఆలోచన మాత్రం. 66 ఎకరాలు ఎంతో అది చిత్రపురి మొత్తం. అప్పుడు అంటే రెడ్డి గారు ఈ స్థలాన్ని ఇచ్చేద్దాం సినిమా ఇండస్ట్రీకి అనుకున్న రోజుల్లో అది అడివండి. ఈ నక్కలు పూసలాళ్ళు వీళ్ళు తిరిగే ఏరియా అస్సలు వేస్ట్ ల్యాండ్. ఇది ఇలా పడి ఎందుకు వాళ్ళకి ఇస్తే ఏమైనా పనికి వస్తుందేమో ఇచ్చారు. అది ఇప్పుడు ఎన్ని వేల కోట్ల ఖరీదు. ఆయన భవిష్యత్తుని ఇచ్చి ఉండకపోతే ఇలా అవ్వదు. ఆయన తీసుకోండి ఇచ్చేసాడు కాబట్టి దీనికి ఆ లైఫ్ వచ్చింది. ఏదైనా అంతే కదండి. చిన్న మాట, ప్రభాకర్ రెడ్డి చిత్రపురి అన్నారంటే హీ డిజర్వ్ దట్. ఏ భావనతో ఇచ్చాడో వదిలేయండి, కానీ దానివల్ల వచ్చింది. ఆయన అది ఆ ల్యాండ్ అంటూ వచ్చుండేది కాదు. అవును, దానికి సాయం చేశారు అప్పుడు ఎవరు, విజయభాస్కర్ రెడ్డి గారు ఎవరు సీఎం. అవును, దీనికైనా అన్ని కలిసి రావాలండి. ఇప్పుడు కూడా దానికి చుట్టూ కూడా ఏదో అది ఇదని మాట్లాడుతుంటారు కదా. చిత్రపురిలో సినిమా వాళ్ళకంటే బయట వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఫ్యాక్ట్. వివాదాలు అవుతుంది. వివాదాలు గాడిది కూడా ఏం లేవు కానండి, సినిమా వాళ్ళకంటే బయట వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే నేను అడిగింది డబుల్ బెడ్రూమ్ అడిగాను. అంటే ఎంఐజీ మిడిల్ ఇన్కమ్ గ్రూప్, అది ఎల్ఐజీ లో ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్, హెచ్ఐజీ అంటే హై ఇన్కమ్ గ్రూప్. 3 గ్రూపులు చేశారు. సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్, అంతకంటే లేదు. రో హౌస్లు, డూప్లెక్స్ అందరూ అవి ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్. అక్కడ కొన్ని అక్రమాలు జరిగాయి, నో డౌట్ అండి, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను తెలిసి ఇప్పుడు అక్రమాలు జరిగాయి అంటాను, రేపు జనం చూస్తారు ఏంటో అక్రమాలని కర్ర పట్టుకురారు ఎవరు. జరుగుతున్నాయి, జరుగుతుంటాయి. అక్రమాలు జరిగాయి అన్నది ఎందుకంటే అక్రమాలు జరిగే అవకాశం ఉంది అక్కడ. నాకు ఇప్పుడు నా పేరున ఉన్న డబుల్ బెడ్రూము నా చేతికి రిజిస్ట్రేషన్ పేపర్లు అవి వచ్చేసరికి 22.5 లక్షలు కట్టానండి. నాకు వచ్చింది నా సొంతం. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు సెల్ ఇట్ ఆఫ్. దాన విక్రయ సర్వ హక్కులతో అది నా 22.5 లక్షలకు వచ్చింది. ఇప్పుడు దాని ఖరీదు 75 lakhs. ఎప్పుడైతే ఇంత అంతరం వచ్చిందో కొన్ని జరుగుతాయి సార్. మనుషులని తప్పు చేయకుండా అందరికి ఇప్పుడు డబ్బు ఎలా సంపాదించావని అడగరు, సంపాదించేవా లేదా కదా. ఆ రకంగా కొన్ని జరిగాయి.
మీ పిల్లల లైఫ్ స్టైల్ ఒక రకంగా ఉంది, ఉంది. వచ్చిన మార్పులు ఏంటి? మీ లైఫ్ స్టైల్కి పిల్లల లైఫ్ స్టైల్కి వచ్చిన మార్పులు ఏంటి? నెక్స్ట్ 3వ జనరేషన్ మీరు ఏం అబ్జర్వ్ చేశారు? టెన్నిసన్ అని పేరు విన్నారా? కవి, మహాకవి టెన్నిసన్. ఆయన ఎక్కడ రాసాడు ఏంటో గుర్తులేదు కానీ ఒక మాట, ఓల్డ్ ఆర్డర్ చేంజెస్ ఈల్డింగ్ ప్లేస్ టు న్యూ, లెస్ట్ వన్ గుడ్ కస్టమ్ షుడ్ కరప్ట్ ద వరల్డ్. అది ఓల్డ్ ఆర్డర్ చేంజెస్ ఈల్డింగ్ ప్లేస్ టు న్యూ అంటే కొత్త నీరు వచ్చి పాత నీరు తోసేస్తుంది, పాత మాట. అది మహాకవి చెప్పక్కర్లేదు. కానీ ఆ నెక్స్ట్ది, లెస్ట్ వన్ గుడ్ కస్టమ్ షుడ్ కరప్ట్ ది వరల్డ్. ఎంత మంచిదైనా ఒక కష్టం మారాల్సింది, అది మారి ఇంకొకరు ఏదో రావాల్సింది. ఆ వచ్చింది దానంత గొప్పది కాకపోవచ్చు కానీ రావాలి, మార్పు రావాలి. ఎంత గుడ్ కష్టమైనా ఇట్ బికమ్స్ స్టాగ్నెంట్ వాటర్, బ్యాక్టీరియాని బ్రీడ్ చేస్తుంది, మారిపోవాలి. ఓకే, మహాత్ములు పుట్టారు, ఏం చచ్చిపోతున్నాడు ఏంటో అనిపిస్తుంది. చావాలి, చావాలండి. గాంధీ చావాలి, ఆంధ్ర ప్రతివాడు చావవలసిందే. ఆ చావు ఈజ్ నాట్ అ బ్యాడ్ థింగ్. దేర్ ఈజ్ ఎ వేకెన్సీ, సంబడి ఎల్స్ విల్ రీఫిల్ ఇట్. ఫ్యాక్ట్ అండి, అది నా నమ్మకం. దేనికి విచారించాల్సిన పని లేదు. దేనికి న్యూ కామర్స్ ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలనుకున్న కొత్త వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా? నేను చెప్పే సజెషన్ ఎవరికో ఉపయోగపడితే ఎవరు తీసుకోకపోవచ్చు కూడా. ఇంకోటి నాకు సజెషన్ ఇచ్చే దమ్ము ఇది. ఏమని చెప్తాను, వద్దని చెప్పాలా? 50 సంవత్సరాలు ఉన్నారు కదా, మీకు ఏమనిపించింది? ఏమనిపించింది, ఏదో బతుకు బతికాను. మీరు ఇదేదో చూస్తున్నారు ఇక్కడ, నా బతుకు నేను బతికే అంతే. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇదే మాట చిరంజీవి గారిని అడగండి, సార్ మీరు ఏం చెప్తారంటే ఆయన ఏదో చెప్తాడు, చెప్పే అర్హత ఉంది ఆయనకి. నాకేముంది, అనుభవం ఉంది కదా సార్. ఇది కుమార్ అనుభవం అంటే బతికాను కాబట్టి అనుభవం ఉంది తప్ప. అయ్యో, మంచి చెడు ఒక అనుభవం ఉంది కదా. మంచి చెడు లేకుండా ఎలా ఉంటుంది, ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ టు బి స్పోకెన్ అవుట్ ఆర్ సంథింగ్ లైక్ దట్, నాట్ నెసరీ అండి, అక్కర్లే. ఓకే, అది నేను ఒక దేన్ని అతిక్రమిస్తున్నట్టు ఉంటుంది అలా చెప్తే వద్దు. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నేను వద్దు అంటే వచ్చేవాడు బాగుండండి, నేను రారా అంటే లేనివాడు రాడు. అంతే సార్, ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఓకే, అది వాట్ ఐ బిలీవ్. ఇప్పుడు రియాక్ట్ అవ్వడమే బ్యాడ్గా రియాక్ట్ అవ్వడం బ్యాడ్. దీనికి బ్యాడ్గా రియాక్ట్ ఓహో చచ్చిపోయాడు, దగ్గర నా క్లోజ్ ఫ్రెండ్ చనిపోయాడు, వాటిని ఒకసారి చెప్పానే భాగవతులు. నేను సౌదీ వెళ్ళడానికి కారణం వాడికి ఒంట్లో బాగాలేదని చెప్పి ఆ తర్వాత అక్కడికి వచ్చారు. కేపీ మన కుకట్పల్లి ఆ ఏరియాలో ఎక్కడ ఉంటే వెళ్ళేసరికి కొంచెం గడ్డం మ్యాచ్ ఉంది. వాడి పెళ్ళం అన్నం కలిపి నోట్లో పెడుతుంది. అయిపోయింది. ఆ తర్వాత 3 నెలలు 6 నెలలకు టాటా చెప్పాడు. టాటా చెప్పిన తర్వాత ఆ అమ్మాయిని కలిశారు. ఏమమ్మా నువ్వు సుఖపడిపోయావు, వాడు సుఖపడిపోయాడు, అంతే కదా. భారీగా ఇవిడికి ఎంత శ్రమ ఆ స్థితిలో బతుంటే, అవునా కదా. వాడు ఇలా వాడు ఎవరో నోట్లో పెడితే తినాల్సి వచ్చి బతకడం ఎందుకంటే వేస్ట్. బ్లెస్సింగ్ టు హిమ్ అండ్ టు యూ ఆల్సో. నిజంగా ఇద్దరిని దేవుడు దీవించాడు. వాడికి చావు దీవెన, నీకు వాడి చావు దీవెన. నీకు ఎప్పుడు ఆ శ్రమ లేదు, అవునా కదండి. నేనే కఠినంగా హ్యాపీ. ఇప్పుడు హ్యాపీగా తన పనులు ఎంత ఖాళీ. ఒక బ్రతుకున్న శవాన్ని ట్రీట్ చేయడానికి ఇచ్చే అంత టైం ఇప్పుడు ఆవిడ ఖాళీ, ఏదైనా చేసుకుంటుంది, అవునా కదా. వేరే వాళ్ళతో పని చేయించుకోవటం అక్కడ దాకా రాకూడదు అంటారు. అంటే నువ్వు నిస్సహాయుడివే కూర్చొని ఇప్పుడు కాలు మీద కాలేసి కూర్చొని చెయ్యి అది ఒక అందం. ఇది కాదు, నువ్వు లేవలేవు కదా. శ్రమ కదా, నీకు శ్రమే, నీకు సాయం చేసే వాళ్ళకి శ్రమే. థ్యాంక్ యూ వేణు, నిజమమ్మా. నాకు సరైన అంటే వినే ఓపుకున్న మనిషి ఉన్నాడు బాగాను. అయ్యా, థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరినీ బాధ పెట్టి ఉంటాను, సేపు క్షమించండి.